మొట్టమొదటిగా ఒక వచనం చదువుకుందాం. తర్వాత మనం ముందుకు వెళ్దాం. ఒక వచనం చదువుకుందాం. ఇది రోమియోలకు రాసినటువంటి పత్రికలో నుంచి చదువుకోబోతూ ఉన్నాం. ఎందుకు 3 రోజులు ప్రభు సన్నిధిలో మనం గడిపి మన జీవితాలు సమర్పించుకొని సరిచేసుకొని నూతన జీవపు నటకను ప్రారంభించాలని ఆశ కలిగినటువంటి సిసిసి కుటుంబంతో దేవుడు మాట్లాడుచూ ఉన్నాడు. అయితే రోమియోలకు రాసిన పత్రిక గురించి మనం ఆలోచించినట్లయితే అది న్యూ మ్యాన్ అంటే క్రొత్త జీవితం కలిగినటువంటి మనిషిగా ఆ రోమియోలకు రాసిన పత్రికను మనం చూడగలుగుతాం. కొత్త జీవితం, నూతన జీవితం, దేవుడు కోరినటువంటి మనిషి ఎలాగుండాలి. యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు పిలాతు ఒక మాట అంటున్నాడు, ఇదిగో ఈ మనుష్యుడు. ఎవరిని గురించి చెప్తూ ఉన్నాడండి? యేసయ్యను గురించి చెప్తున్నాడు. పెద్ద అక్షరాలతో రాయబడి ఉంది. చూడండి, అది ఎక్కడ ఉందో. యోహాను 19:5 లేకపోతే లూకా 19:5, మొత్తం మీద 19:5. ఎంతమ్మా? యోహాను 19:5 చదవండి. ఆ ముండ్ల కిరీటమును ఓదారంగు వస్త్రమును ధరించిన వాడై యేసు వెలుపలికి రాగా పిలాతు ఇదిగో ఈ మనుష్యుడు అని వారితో చెప్పెను. ఇదిగో ఈ మనుష్యుడు అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ మనుషులే, అందరూ మనుషులే. న్యాయాధిపతి మొదలుకొని, రాజు మొదలుకొని, అధికారులు మొదలుకొని అక్కడికి వచ్చి చూస్తున్నటువంటి వారు, వాళ్ళందరూ అక్కడ మనుషులు కనబడుతూ ఉన్నారు. కానీ ఇక్కడ పిలాతు ఒక్కరిని చూసి అంటున్నాడు, ఇదిగో ఈ మనుష్యుడు. ఆ మనిషి జీవితం ప్రత్యేకమైనటువంటిది, అందరు మనుషుల్లాంటి కాదు. అది పిలాతు గ్రహించాడు. పిలాతు భార్య దర్శనం కలిగి ఉంది యేసయ్యను గురించి. ఈయన యందు ఏ దోషము లేదని చేతులు కడుక్కున్నటువంటి న్యాయాధిపతి. ప్రజల అల్లరి ఎక్కువ అవుతుంది, ప్రజలకు అప్పచెప్పాడు. కానీ భార్యకు వచ్చినటువంటి దర్శనం, భార్య కౌరు పెట్టి చెప్పినటువంటి విధానం, తిను కూడా ఏ దోషము కూడా ఈ మనుషుల్లో లేదు. ఇదిగో ఈ మనుష్యుడు, పెద్ద అక్షరాలతో, తెలుగు బైబిల్లో పెద్ద అక్షరాలతో ఇదిగో ఈ మనుష్యుడు. అలాగే ఈ రోమియోలకు రాసినటువంటి పత్రిక ఇది న్యూ మ్యాన్. అంటే ఈ యొక్క పత్రిక మనం నిజంగా చదువుకొని అర్థం చేసుకొని జీవించినట్లయితే మనం కొత్త వ్యక్తిగా దేవుడు కోరిన విధానములో మన జీవితం ఉంటుంది. అందుకు ఈ రోమియోలకు రాసిన పత్రికలో నుంచి ఈరోజు మనం 12వ అధ్యాయం 1వ వచనం ముందు చదువుకుందాం. తర్వాత ఇంట్రడక్షన్కి వెళ్దాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైనటువంటి సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఈ మాట మనము రోమియోలకు రాసిన పత్రికలో నుంచి చూసుకుంటూ ఉన్నాం. ఏంటి రోమియోలకు రాసిన పత్రికలో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి? ఇది క్రైస్తవ సంఘం అన్నీ అర్థం చేసుకున్నట్టు రోమియోల పత్రికను అర్థం చేసుకుంటే కష్టమైంది. కష్టం. ఒక భక్తుడు మెక్ఆర్థర్ గారని, అతను ఎన్నో వ్యాఖ్యానాలు రాశాడు ప్రతి పుస్తకం మీద. వాళ్ళందరూ పుస్తకాలు మనం చదువుతూ ఉంటే, అంటే ఇంగ్లీష్లో ఉంటాయి అన్నీ,
వాళ్ళ తెలుగులో అనువాదం అయితే చాలా మంచిది. అవి చదువుతూ ఉన్నప్పుడు ఎంత అద్భుతంగా దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఆయనలో ఉండి ఆ యొక్క వ్యాఖ్యానాలు ఒక్కొక్క పుస్తకం గురించి 27 పుస్తకాల గురించి కూడా ఆయన రాశాడు. కానీ ఈ యొక్క రోమా పత్రిక గురించి మాత్రం చాలా అద్భుతంగా రాశాడు. అయితే ఆయన చెప్తున్న కొన్ని మాటలు మనం విందాం. అపోస్తలుడైనటువంటి పౌలు యొక్క పరిచర్య అంటే పరిచయం చేస్తున్నటువంటి పుస్తకంలో ఎంతో చక్కగా. అయితే అపోస్తలుడైన పౌలు రోమా పట్టణానికి వెళ్ళలేదు. ఈ రోమీయులకు రాసిన పత్రిక రాస్తూ ఉన్నప్పుడు ఆయన రోమాకు వెళ్ళలేదు, వెళ్ళబోతూ ఉన్నాడు. వెళ్ళకముందే ఈ పత్రిక రాశాడు. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే, రోమీయుల పత్రిక అనేది చాలా ప్రాముఖ్యమైన పత్రిక గనక కొన్ని మీకు ఒక అవగాహన కావాలి. ఎవరు రాశారు? అపోస్తలుడైన పౌలు రాశాడు. మరి ఆ యొక్క రోముకి వెళ్ళక ముందే ఈ పత్రిక రాసి రోమీయులకు పంపించిన రీతిగా మనం చూస్తూ ఉన్నాం. ఇది ఎంతో శ్రేష్టమైనటువంటి పత్రిక, రోమీయులకు రాసిన పత్రిక. ఇది మనకి చూసినట్లయితే వేదాంతం విషయంలో, సిద్ధాంతాల విషయంలో చాలా గొప్పగా ఉందంట. క్రైస్తవ లోకానికి, క్రైస్తవ సంఘానికి, వేదాంత కళాశాలలకే కాదు, ఇది మొత్తం క్రైస్తవుల జీవితానికి కావలసినటువంటి సిద్ధాంతము, మౌలిక విలువలు, బేసిక్ డాక్ట్రిన్ అంటారు. అంటే పునాది, బేసిక్ డాక్ట్రిన్ ఇది. చూడండి, మనకు కూడా మరి ఒకసారి మీకు మన విశ్వాస ప్రమాణం అని చెప్పి అట్ట ముక్కలో ఇచ్చాను. మరి పాత వాళ్ళ దగ్గర ఎంతమంది ఉందో తెలియదు. మా విశ్వాస ప్రమాణం అంటే మన సంఘానికి దేవుని వాక్యానుసారంగా విశ్వాస ప్రమాణం ఇవ్వబడింది. ఇంకా నేను వీలైతే చాలామంది కొత్త వారు మొదటి నుంచి యాడ్ అయ్యారు కనుక మీ అందరికీ మన విశ్వాస ప్రమాణాన్ని ఇవ్వబోతూ ఉన్నాం. విశ్వాస ప్రమాణాన్ని ఇవ్వబోతూ ఉన్నాను. అది దేవుడు బైబిల్ నుంచి మనకిచ్చినటువంటి ఆయన సిద్ధాంతం. అంటే రోమీయుల పత్రిక ఒక గొప్ప వేదాంత సిద్ధాంతం కలిగి ఉన్నటువంటి పుస్తకం. అది మనకు బేసిక్ ప్రిన్సిపల్ని ఇస్తుంది అన్నమాట. చూడండి, ఇక్కడ ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి మనకి? 16 అధ్యాయాలు దాంట్లో కనబడుతూ ఉన్నాయి. 11 అధ్యాయాలు సిద్ధాంతాలు ఇవ్వబడ్డాయి. సంఘం ఎలాగుండాలి, దేవుడు ఏమని కోరుచూ ఉన్నాడు, ఎలాగ మన పునాది వేసుకోవాలి, సంఘానికి దేవుడిచ్చిన సిద్ధాంతం ఏంటి, బేసిక్ డాక్ట్రిన్స్ అనేది 11 అధ్యాయాలు. చెప్పండి, ఎన్ని అధ్యాయాల్లో ఉంది? ఏంటి 11 అధ్యాయాల్లో ఏముంది? అంటే బేసిక్ డాక్ట్రిన్, మౌలిక సిద్ధాంతాలు, మనకి పునాది ఏది కావాలో అది 11 అధ్యాయాల్లో ఉంది. 12వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం వరకు ఎన్ని అధ్యాయాలు చూడండి? 5. 12 నుంచి 16 వరకు 5 అధ్యాయాలు. ఈ 5 అధ్యాయాలు అంట మనము జీవించే విధానము గురించి అక్కడ రాయబడి ఉంది. ఇప్పుడు మనం 12:1 చదివాం. 11 అధ్యాయాలు సిద్ధాంతం కలిగి ఉన్నాయి. 12 నుంచి 16 ఈ 5 అధ్యాయాలు కూడా క్రైస్తవులు జీవించే విధానము గురించి, దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి, క్రైస్తవుల నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి విధానమును గురించి అక్కడ చక్కగా రాయబడింది. అందుకే రోమియోల్ని అర్థం చేసుకోవడం, రోమా పత్రికని, హెబ్రీయులను అర్థం చేసుకోవడం కొంచెం కష్టమైంది. అందుకే రోమా పత్రిక మీరు చదువుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా మీరు చదవాలి అని మనవి చేస్తూ ఉన్నాను. ఓకే, ఇప్పుడు ఇంకొంచెం మనం రోము గురించి చూసుకుందాం. అప్పటికి అతను రోముని సందర్శించలేదు.
కానీ పెద్ద లెటర్ మాత్రం రాశాడు. అది ఆ బేసిక్ విషయం మనం తెలుసుకోవాలని. ఆయన రోములో ఉండి రాయలేదు, కానీ రోమాకి వెళ్ళకముందే రోమీయులకు ఇంత పెద్ద పత్రిక 16 అధ్యాయాలు రాసి పంపించాడు, లేక రాసి పంపించాడు. ఇది మనకి పునాదిని పూర్తిగా పరిపూర్ణంగా వేసినటువంటి ఈ పత్రిక, క్రైస్తవ జీవితానికి పునాది వేసినటువంటి ఒక మంచి పత్రిక. బేసిక్ డాక్ట్రిన్, గొప్ప సిద్ధాంతం, దేవుడు కోరిన విధంగా క్రైస్తవ సంఘం ఎలాగుండాలి అనేది మరి 11 అధ్యాయాల్లో కూడా ఆయన రాసి ఉన్నాడు. ఓకే, ఇప్పుడు మనం 12వ అధ్యాయానికి 1వ వచనానికి ఇందాక మనం చదువుకున్న రీతిగా ఇక్కడ చాలా జాగ్రత్తగా మీరు వినండి. ఇందులో నుంచి ఎక్కువ చెప్పను, 1-2 పాయింట్లే మీరు అవగాహన చేసుకుంటే కొత్త జీవితం మొదలు కాబోతుంది. మనందరి జీవితాల్లో కొత్త జీవితం మొదలు. అందుకే ఈ 3 రోజులు దేవుడు 2026కి వెళ్ళక మునిపే, 3 రోజులు డిసెంబర్లో ఉపవాస ప్రార్థనలు రాక మునిపే దేవుడు ఈ నవంబర్ మాసంలోనే మనల్ని సిద్ధపరిచాడు. ఇప్పుడు ఈ 3 రోజులు మీరు చదివారు కదా, మిమ్మల్ని ఎవరు నించోమన్నా మీరు నించోలేదు కదా. ఎందుకంటే మీకు అవగాహన లేదు, ఏం ప్రార్థన చేశారు, ఎలాగ మీ జీవితాలు సమర్పించుకున్నారో లేదు. పాస్టర్ గారు చెప్పారు గనక 3 రోజులు ప్రార్థన చేయాలి. సెల్ లీడర్స్ చెప్పారు ఈ అన్నీ ఇలాగ చదువుకోమని, గనక మనం చదువుకున్నాం. కానీ జీవితానికి అవి అప్లై చేసుకున్నారా అంటే లేదు. అయినప్పటికీ దేవుడు ఎంత ప్రేమ గలవాడంటే ఈ 3 రోజులు మీరు నార్మల్గా గడిపారు. ఇక మీదట ఆ పేపర్ని వదలొద్దు, ఈ పేపర్ని ఇక మీదట వదలొద్దు. ఇప్పుడు మీనింగ్ఫుల్గా దీన్ని మీరు చదువుకొని జీవితాలను సమర్పించడానికి సిద్ధంగా ఉంటారు ఈ రోజు నుంచి. అందుకు జాగ్రత్తగా మీరు వినండి. ఈ 3 రోజులు మనం ఎలాగా మామూలుగా చేశాం జస్ట్, కానీ ఇప్పుడు అసలైన పరీక్ష. ఈరోజు మీరు జాగ్రత్తగా విషయాలు విని ఈ పేపర్ పట్టుకుంటే ప్రభువు రాకడికి మనమే కాదు, మన ద్వారా అనేకులను సిద్ధపరచడానికి ప్రతి ఒక్కరిని ఒక సాధనంగా దేవుడు వాడుకుంటాడు. దేవునితో హత్తుకునే జీవితం దేవుడు ఇవ్వబోతున్నాడు. ఇది ఈ పేపర్ని కరెక్ట్గా మనం అవగాహన చేసుకొని ఈరోజు సందేశం విన్న తర్వాత మొదలు పెట్టినట్లయితే ఇప్పుడు ప్రార్థనలకు అది కావాల్సింది. ముందు ఆ పేపర్ జాగ్రత్తగా చదువుకుంటూ ఇంకా ముందున్నటువంటి 2026కి ఇంకా చాలా దినాలు ఉన్నాయి. ఈ నెల అవ్వాలి, మళ్ళీ వచ్చే నెల అవ్వాలి. ఈ లోపుని మనం బైబిల్ ఎలాగా కంప్లీట్ చేస్తూ ఉంటాం, అదే టైంలో ఒక అరగంట మళ్ళీ స్పేర్ చేసి, రోజుకు ఒక అరగంట మీరు స్పేర్ చేసి ఈ పేపర్లను మళ్ళీ చదువుకుంటూ నేను చెప్పిన సందేశం అవగాహన చేసుకున్నట్లయితే నిజంగా మీరు దేవునితో హత్తుకొని ఉంటారు. ఓకే, ఇప్పుడు మనం మళ్ళీ వచ్చిన నేను చదువుతాను. కాబట్టి ఏమనుందండి? ఈ 12 నుంచి 16 వచనాలు, 16 అధ్యాయాలు, ఈ 5 అధ్యాయాల గురించి ఏమన్నాను? జీవించే విధానం. 11 అధ్యాయాల వరకు ఏంటి? సిద్ధాంతాలు, బేసిక్ డాక్ట్రిన్స్, మౌలిక సిద్ధాంతాలు, ఎలాగుండాలి సంఘము అనేది. 5 అధ్యాయాలు జీవించే విధానం. జీవించే విధానంలో మొట్టమొదటి వచనం చదువుకుంటున్నాం ఇప్పుడు, అదొకటి జ్ఞాపకం ఉంచుకోండి. జీవించే విధానంలో మొదటి వచనం మనం చదువుకుంటున్నాం, కాబట్టి అని. ఈ కాబట్టి అనే మాట చాలా ఇంపార్టెంట్. మనకి బైబిల్ని చదువుకుంటున్నప్పుడు ఎర్మోనెటిక్స్ అని చెప్పేసి ఒక సబ్జెక్ట్ ఉంటుంది, హోమియోలెటిక్స్ అన్నటువంటి ఒక సబ్జెక్ట్ ఉంటుంది. అందులో చిన్న చిన్న పదాలని మీరు నెగ్లెక్ట్ చేయొద్దు అంటాడు. ఏంటంటే అవి కాబట్టి అనుకున్నాం, కానీ అనుకున్నాం, ఎందుకనగా, ఇలా, ఇందును బట్టి అని ఇలాంటి మాటలు వస్తాయి కదా. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ కాబట్టి అని వచ్చింది. మనం జీవించే విధానంలో కాబట్టి అంటే ఈ సిద్ధాంతాలన్నీ 11 అధ్యాయాలకు మీకు చెప్పాను కదా. కాబట్టి ఇప్పుడు మీ జీవితాలు ఎలాగ ఉండాలి అనేది. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి
అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్ములను బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. బతిమాలుకుంటూ ఉన్నాడంట. అంటే జీవించే విధానం. 11 అధ్యాయాలు సిద్ధాంతాలను చెప్తూ, కాబట్టి అని 12వ అధ్యాయంలో 1వ వచనంలో చూసినప్పుడు, సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా, సజీవ యాగం. పక్షులను బలిస్తాం, జంతువులను బలిస్తాం. మనం ఎలాగ బలి ఇవ్వగలం? మనకు మనం బలి ఇవ్వగలమా? మనుషుల్ని బలి ఇవ్వగలమా? కానీ ఇక్కడ ఏమంటున్నాడు? సజీవ యాగంగా మీ దేహములను, అది అర్థం చేసుకోవాలి. ఈ మెసేజ్ అయ్యే లోపల అది మీరు అర్థం చేసుకుంటారు. మన దేహాలను ఎలాగ ఇవ్వాలంట? సజీవ యాగంగా, యాజ్ ఎ లివింగ్ సాక్రిఫైస్. సజీవ యాగంగా, యాజ్ ఎ లివింగ్ సాక్రిఫైస్ మన జీవితాలను ఆయనకి సమర్పించుకోవాలి. అది ఎలాగ జీవించాలో 12:1 మొదలుపెట్టాడు. ఆ 12:1 మొదలుపెట్టాడు కదా. ఇప్పుడు దాన్ని బట్టి మనం చూసుకుందాం. 12:1 ఏమంటున్నాడు? వాత్సల్యం అనే మాట. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను అంటున్నాడు. వాత్సల్యమును బట్టి. ఆ వాత్సల్యతను బట్టి ఎందుకు అంటున్నాడంటే, ఆయన వాత్సల్యతను బట్టి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. దేన్ని బట్టి? వాత్సల్యత అంటే తెలియకుండా కృతజ్ఞతాస్తుతులు ఎలా చెల్లిస్తాం? వాత్సల్యమును బట్టి అంటూ ఉన్నాడు, మిమ్మును బతిమాలుకొనుచున్నాను. అంటే ఈ వాత్సల్యము అనే దాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెల్లించాలి అంటే, అసలు వాత్సల్యం అంటే ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. వాత్సల్యం అంటే ఏంటి చెప్పాలి ఎవరైనా. వాత్సల్యం అంటే అంటే ప్రేమ అనేది బేసిక్. దేవుని యొక్క అద్భుతమైన ప్రేమ. ఈ ప్రేమలో నుంచి పుట్టిందే వాత్సల్యత. అది ముందుకు వెళ్ళినప్పుడు నేను చూస్తాను. ఇప్పుడు దీన్ని ఎన్ని భాగాలుగా చేశాడు అనేది ఒకసారి మనం చూసుకుందాం. ఎన్ని భాగాలంటే, మొదటిలో పరిచయ పలుకులు పలికాడు. ఈ మొత్తం అంతట్లో కూడా ఈ యొక్క పత్రిక అంతా ఈ 16 అధ్యాయాల్లో మొదటిది పరిచయం. రెండోది ఏం చేశాడంట? పాపుల గురించి రాశాడంట. అసలు పాపం ఏంటి అనేది, పాపం ఎలాగొచ్చింది, పాపులు ఎవరు అనే దాని గురించి రాశాడు. అందుకే ఎప్పుడు చూడండి, మీ బాప్తిజానికి ముందు కూడా మనం రోమా పత్రిక చదువుతూ ఉంటాం 6వ అధ్యాయం గట్ట పాపముల గురించి. తర్వాత దేవుని యొక్క ప్రజలను దేవుడు ఎలాగ స్వీకరిస్తాడు, దేవుని ప్రజగా మనల్ని దేవుడు ఎలాగా స్వీకరిస్తాడు అనేది అక్కడ రాశాడు. పరిచయ పలుకులు రాశాడు, అందరూ కూడా పాపులు అని రాశాడు. తర్వాత ఏమంటున్నాడంటే, ఈ పాపులైన వారిని ఎలాగ ఆయన స్వీకరిస్తాడు, స్వీకరించిన తర్వాత నూతన విశ్వాస జీవితంలో ఎలాగ కొనసాగాలి అని రాశాడు. నూతన విశ్వాస జీవనంలో ఎలాగా కొనసాగాలి అని రాశాడు. తర్వాత ఇజ్రాయేలు ప్రజలని ఎలాగ ఆయన స్వీకరించాడు అనేది రాశాడు. తర్వాత క్రీస్తు శరీరంలో సంఘ జీవితం గురించి రాశాడు. ఆయన శిరస్సు, మనం ఆయన శరీరం. దేవుని సంఘము అంటే మనం ఆయన శరీరం. ఈ యొక్క శరీర జీవితంలో ఎలాగుండాలి ఈ సంఘ జీవితంలో అనేది రాశాడు. తర్వాత కొన్ని పౌలు గారు ప్రణాళికలు అక్కడ పెట్టాడు. తర్వాత ఆఖరిగా ఏం చేశాడంటే, వ్యక్తిగత అభినందనలు తెలియజేశాడు. 16 అధ్యాయానికి వెళ్ళి చూసినప్పుడు అక్కడ ఆడవారు కూడా పరిచారికలు కనబడుతూ ఉన్నారు. ఎవరిని విడిచిపెట్టకుండా అందరికీ వందనాలు 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 వందనాలు. అంచేత అద్భుతంగా ఈ పత్రికను ఈ యొక్క సిద్ధాంతాలని చక్కగా అమర్చాడు.
ఇంకా ఏ బుక్కు ఎంత చక్కగా అమర్చలేదు, రోమా పత్రిక మాత్రం ఎంత చక్కగా అమర్చబడింది. అందుచేత రోమా పత్రిక అనగానే న్యూ మ్యాన్ అనాలి. అంటే ఒక మనిషి కొత్త జీవితం ఎలా జీవించాలి అనేది, అది మన ఒక వ్యక్తి కొత్తగా జీవించడం గురించి అక్కడ రాయబడి ఉంది. ఓకే, ఇప్పుడు మనం 12:1 అక్కడ ఏంటంటే దేని గురించి ఆయన బతిమాలుకుంటున్నాడంట? దేవుని వాత్సల్యం బట్టి మిమ్మలను, అంటే మీ శరీరములను సజీవ యాగంగా సమర్పించుకోండి, దేవుని వాత్సల్యమును బట్టి. మళ్ళా 2-3 సార్లు చెప్పండి అందరూ. ఈ వాత్సల్యత ఎక్కడి నుంచి వస్తుందంట? దేవుని యొక్క ప్రేమలో నుంచి వస్తుందంట. ఎక్కడి నుంచి వస్తుంది వాత్సల్యత? కొన్ని మాటలు వాత్సల్యత అంటే ఏంటి, దేవుని ప్రేమేనా అనుకుంటాం. కానీ వాత్సల్యత దేవుని ప్రేమలో నుంచి వస్తుందంట. ఇలా మనం అవగాహన చేసుకుంటే ప్రతిదీ ప్రేమేనా అన్నట్టుగా. చూడండి, పేతురుని ప్రభు అడిగాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అంటే, ముమ్మారు అడిగినప్పుడు ఒకసారి ఒకలాగా చెప్పాడు, రెండవది ఒకసారి చెప్పాడు, మూడవది దైవికమైన ప్రేమ, అగపే ప్రేమ చెప్పినప్పుడు ఇంకా ప్రభువు సంతోషించాడు. అందుచేత ప్రేమలో నుంచి వచ్చేది వాత్సల్యత అనేది మనం నేర్చుకోవాలి. చూడండి, ఇది గొప్ప సిద్ధాంతంతో కూడినటువంటి పుస్తకం గనక కొన్ని బేసిక్ విషయాలు కూడా మీరు అర్థం చేసుకుంటే ఇంకా ముందు మీ బైబిల్ స్టడీలో మిగతా పుస్తకాలని కూడా అవగాహన మనం చేసుకోగలుగుతాం. చూడండి, ఏంటి బతిమాలుతూ ఉన్నాడు? వ్యక్తి ఏంటంట? శరీరమును దేవునికి సజీవ యాగముగా సమర్పించుకొనండి. ఏంటి? వాత్సల్యముతో అంటున్నాడు. దేవుని ప్రేమలో నుంచి వచ్చినటువంటి ఆ వాత్సల్యముతో మిమ్మల్ని మీరు సజీవ యాగంగా మీ శరీరములను సమర్పించుకొనండి. ఇదొకటి మనం పెట్టుకుందాం. మన శరీరాల్ని ఎలాగ అర్పించాలి అంటే మీరు మనసులో పెట్టుకోండి, ముందుకు వెళ్తున్న కొలది అవగాహన అవుద్ది. ఇక్కడ ఏమంటున్నా అంటే, మీరు సజీవ యాగంగా మీ శరీరములను సమర్పించు. ఇప్పుడు పక్షుల్ని మనం బలివ్వగలం, జంతువుల్ని మనం బలివ్వగలం, మనకు మనం ఎలాగ బలిచ్చుకోగలం? మీ శరీరములను సమర్పించుకోమంటున్నాడు. సజీవ యాగంగా బలిపీఠం మీదకి వెళ్ళిపోమంటున్నాడు మనల్ని. ఇది మీ మనసులో పెట్టుకోండి. సజీవ యాగంగా కాలిపోవాలా ఏమండి? లేదా బలిపీఠం మీదకి ఎక్కిపోవాలా? అన్నీ ఎక్కుతూ ఉన్నాయి దేవుని కొరకు. మొదటి నుంచి కూడా మనం పాత నిబంధనను చూసుకున్నట్లయితే. సో మనం ఎలాగ మన జీవితాలు ఇవ్వాలనేది మనసులో పెట్టుకోండి. చివరికి వెళ్తూ ఉన్నప్పుడు సజీవ యాగంగా ఎలాగ సమర్పించాలో మనకు అర్థమవుతుంది. ఓకే, దేవుని వాత్సల్యతను బట్టి అన్నాడు. ప్రేమలో నుంచి బయటకు వచ్చు దేవుని వాత్సల్యములే ప్రేమలో నుంచి బయటకు వస్తాయంట అవి. అసలు ప్రభు ప్రేమ అనేది మనలో, దైవికమైన ప్రేమ మనలో ఉంటే ఆ వాత్సల్యత అనేది మనం అర్థం చేసుకోగలుగుతామంట. సో అది ఆయన్ను ప్రేమించుటలోను సేవించుటలోను మనమంట దేవుని వాత్సల్యాన్ని బట్టి ప్రేరేపింపబడతామంట. ప్రేమలో నుంచి వాత్సల్యత వస్తుంది. ఈ వాత్సల్యం మనల్ని ఏం చేస్తుందంట? ప్రేరేపిస్తూ ఉంటుందంట. దేని కొరకు ప్రేరేపిస్తుంటదంట? దేవుణ్ణి ప్రేమించడానికి, సేవించడానికి. ఇవి అర్థం చేసుకోవడం కష్టం, అందుకే 10 సార్లు చెప్తున్నాను. వాత్సల్యం ఎక్కడి నుంచి వస్తుందండి? దేవుని ప్రేమలో నుంచి వస్తుంది. అది మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుందంట. ప్రేమ ప్రేరేపించదు, ప్రేమలో నుంచి వచ్చినటువంటి వాత్సల్యత ఏం చేస్తుందంటే మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుందంట. దేని కొరకు ప్రేరేపిస్తూ ఉంటుందంట? ప్రేమించడానికి కూడా. చూడండి, ఇది ప్రేమలో నుంచే వాత్సల్యత వస్తుంది. ఈ వాత్సల్యత ఏం చేస్తుందంట? దేవుణ్ణి ప్రేమించడానికి, దేవుణ్ణి సేవించడానికి. అందుకే బైబిల్ అంత ఈజీగా అర్థమవుతుంది. ఎన్ని సంవత్సరాలు గతించిపోయాయి, ఈ మాట ఎన్నిసార్లు మనం వింటూ ఉన్నాం.
సజీవ యాగంగా మనం సమర్పించుకున్నామా? సమర్పించుకుంటే దేవునితో హత్తుకునే జీవితం. ప్రార్థన చేస్తున్నాం, ఏదో వెలిగిపోతున్నాం అనుకుంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం ఎదిగిపోతున్నాం అనుకుంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం అభివృద్ధి అయిపోతున్నాం అనుకుంటున్నాం, కానీ దేవుని కోరిన పరిశుద్ధ జీవితం మన దగ్గర లేదు. కారణం ఏంటి? ఈ శరీరమే మనల్ని నడిపిస్తుంది, కానీ శరీరమును సజీవయాగంగా సమర్పించుకుంటే గాని ఆత్మ ద్వారా మనం నడిపింపబడం. 3 దినాలు మీరు గడిపారు గనక ఇప్పుడు నేను చెప్తున్న మాటను బట్టి ఈ 3 దినాలు మీరు గడిపినటువంటి విషయాలు నిజంగా అర్థం చేసుకోవాలి అంటే డిసెంబర్ 31 వరకు ప్రతిరోజు అరగంట మీరు ఆ పేపర్ దగ్గర పెట్టుకొని ప్రత్యేకంగా జీవితాలు సమర్పించుకోవాలి. అందుకే అన్నాను, ఈ చివరి మెసేజ్ అయినప్పటికీ మీకు 1-2 విషయాలు గ్రహింపు వస్తుంది. ఆత్మదేవుడు ఆ గ్రహింపుతో మిమ్మల్ని ముందుకు తీసుకుని వెళ్తుంది. సజీవ యాగంగా మన దేహాలను ఎలాగా సమర్పించుకోవాలి అనేది. చూడండి, ఇంకొకసారి చెప్తాను. ప్రేమలో నుంచి ఏమొస్తుందమ్మా? ఈ వాత్సల్యత ఏం చేస్తుందంట? దేవుణ్ణి ప్రేమించడంలోనూ దేవుణ్ణి సేవించడంలోనూ. ఎంత అద్భుతం! ప్రేమించడంలోనూ సేవించడంలోనూ అది మనల్ని నడిపిస్తుందంట. ఓకే, ఇప్పుడు మనం ఒక వచనానికి వెళ్దాం, అప్పుడు కొంత అవగాహన అవుద్ది. సేవించుట అంటే ఏంటి అనేది 1 కొరింథీ 7వ అధ్యాయం 22వ వచనం. ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభువు వలన స్వతంత్రమును పొందినవాడు, ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి పిలువబడిన వాడు క్రీస్తు దాసుడు. చూడండి, ఈ మాటలు కూడా మనకు అర్థం అవ్వడం చాలా కష్టం. చూడండి ఇంకోసారి. ఇప్పుడు మీకు ఇందాక చెప్పిన వాత్సల్యతలో నుంచి దేవుని ప్రేమలో నడవడానికి సేవించడానికి దేవుడిచ్చిన కృప. ఈ వచనం కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. ఎలాగ సేవించాలి అనేది చాలా ఇంపార్టెంట్. సేవించుట అది 7:28లో ఇలాగుంది, ప్రభువునందు పిలువబడిన దాసుడు. ప్రభువునందు పిలువబడిన దాసుడు, ప్రభువు వలన స్వాతంత్రము పొందినవాడు. ఈ దాసుడు ఏం చేశాడంటే, ఏం పొందాడు? స్వాతంత్ర్యం పొందాడు. ప్రభువునందు పిలువబడిన దాసుడు, ప్రభువునందు పిలువబడిన దాసుడు స్వాతంత్రం పొందినవాడు. ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి పిలువబడినవాడు క్రీస్తు దాసుడు. అంటే మనమంట దేవుని చేత పిలువబడినటువంటి మనమంట దాసుడుగా ఉండాలి అంట. ప్రభువు కూడా ఎలాగొచ్చాడమ్మా ఈ లోకానికి? దాసుడుగానే వచ్చాడు. చూడండి, మనం వాక్యం ఎన్నో సంవత్సరాలు గతిస్తేనే కానీ విషయాన్ని అర్థం చేసుకోవడం కష్టం. ఇప్పుడు 3 రోజులు మిమ్మల్ని పేపర్లు ఇచ్చాను, నా పని అయిపోయింది అనుకున్నాను అనుకోండి. అలాగే సెల్ లీడర్స్ కూడా మీకు పేపర్లు ఇచ్చారు, మీ నమస్తే చూసి ప్రార్థనలో ఉన్నారు అనుకున్నారని. అందరూ నమస్తేలే పెట్టారు, లేదు అందరూ నమస్కారాలు పెట్టేశారు. అందరూ నమస్కారాలు పెట్టి వెళ్ళి వస్తామన్నారు 3 రోజుల తర్వాత. కానీ ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడు? ఇప్పుడు మొదలవబోతుంది. ఇప్పుడు సెల్ లీడర్స్ కానీ విశ్వాసులు కానీ ఇప్పుడు మొదలు కాబోతుంది. దేవుని ప్రేమలో నుండి వచ్చినటువంటి వాత్సల్యత, ఆ వాత్సల్యత దేవుని ప్రేమలో నడిపిస్తుందంటే దేవుని సేవించడంలో నడిపిస్తుందంట. ఎంత అద్భుతం! అందుచేతే మెక్కార్థర్ గారు రాసినటువంటి ఈ యొక్క వ్యాఖ్యానాలు ఒక్కొక్క పుస్తకం గురించి, కానీ రోమీలకు రాసిన పత్రిక అద్భుతమైనటువంటి పత్రిక. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ దగ్గర బైబిల్ ఏంటది, స్టడీ బైబిల్ ఉన్నా, వ్యాకరణ బైబిల్ ఉన్నా, ఇంకే బైబిల్ ఉన్నా అలాంటివన్నీ మనం చూసుకోవచ్చు. చూసుకుంటే ఇవన్నీ మనకు కనబడతాయి. ధ్యానిస్తే కదా మనకు తెలుస్తాయి. ధ్యానం అంటే ఆ పుస్తకం చదవడం, నెట్లోకి వెళ్ళడం, లేకపోతే మన దగ్గర ఉన్న స్టడీ బైబిల్ చూసుకోవడం. స్టడీ బైబిల్లో భక్తులు రాసినటువంటి దాని ద్వారా బ్యాక్గ్రౌండ్ మనకు ఈజీగా అర్థమవుతుంది. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ప్రభువును సేవించుట ఎట్లు? ఇప్పుడు దాసుడిగా ఉండాలి అని 7:22 ఎక్కువ నేను చెప్పను, మీకు అర్థమైనా అర్థం కాకపోయినా జాగ్రత్తగా 7:22 ఇంటికి వెళ్ళి 10 సార్లు చదువుకోండి. ప్రభువునందు పిలువబడిన దాసుడు,
ప్రభువు వలన స్వాతంత్రం పొందినవాడు. దాసుడంట, అంటే ప్రభువు పిలిచినటువంటి దాసుడు ఏంటంట, ప్రభువు వలన స్వాతంత్రం పొందాడు. ఆ ప్రకారమే స్వతంత్రుడయ్యుండి పిలువబడిన వాడు క్రీస్తు దాసుడు. రెండు కూడా ఒక రకంగా మీనింగే. అది అవగాహన చేసుకోవడానికి సమయం తీసుకుంటుంది, లేదా మిగతా సబ్జెక్ట్ అవ్వదు. అవన్నీ మీ ధ్యానంలో మీరు నేర్చుకోవాలి. అయితే ఇప్పుడు క్రీస్తు దాసుడుగా ఉండాలి అంటే సజీవ యాగంగా సమర్పించుకున్నవాడు ఎలా ఉండాలంటే క్రీస్తు దాసుడిగా ఉండాలంటే. అయితే క్రీస్తు దాసుడిగా ఉండుట అంటే ఎట్లు, తర్వాత ప్రభువుని సేవించుట ఎట్లు. ఎందుకంటే సేవించడం గురించి కదా మనం చదువుకుని ఉన్నాం. ప్రభువుని సేవించుట ఎట్లు. ఓకే, ఇక్కడ చాలా ఇంపార్టెంట్. వ్యక్తిత్వం అంటే అర్థం ఏంటి అన్నయ్య గారు చెప్తారా? వ్యక్తిత్వం అంటే నేనేమై ఉన్నానో అనేది, అంటే వ్యక్తిత్వం, నా వ్యక్తిత్వం, నా జీవితం, నా అవయవాలు, నా చూపు, నా వినికిడి, నా నోరు, నా పెదవులను స్తుతిస్తున్నాయా లేదా, లేకపోతే నా నాలుక ఏం మాట్లాడుతుంది, నా చేతులు ఏం చేస్తున్నాయి, అంటే నా వ్యక్తిత్వం. అది చాలా జాగ్రత్తగా ఉండండి. పూర్ణ వ్యక్తిత్వముతో ఆయనను సేవించాలి. దాసుడు ఏం చేయాలంట? పూర్ణ వ్యక్తిత్వంతో. ఇంకెక్కడ యజమాని దగ్గర దాపరకం లేదు. ఆయన ఏది చెప్తే అదే చేయాలి, లేకపోతే నువ్వు నాకు అవసరం లేదు పో అంటాడు. అయితే ప్రభువు దగ్గర ఆయన దాసుడుగా వచ్చి దాసుని రూపం దాల్చి మనకు మాదిరిగా ఉంచిపోయి మనల్ని కూడా స్వతంత్రించాడంట. అయితే స్వాతంత్రం ఎటువంటిదంట? దాసుడుగా ఆయన్ని సేవించాలంట. దాసుడుగా ఆయన్ని సేవించాలి, పూర్ణ వ్యక్తిత్వముతో ఆయనను సేవించాలి. ఇప్పుడు 1-2 వచనాలు 11వ వచనం చదువుదాం అమ్మా. 1 చదువు ఆల్రెడీ మనం చదువుకున్నాం. ఇప్పుడు 2వ చదువు, తర్వాత 11వ చదువు. పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. 11 ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత కలవారై ప్రభువును సేవించుడి. ఇప్పుడు మనం సేవించుడి అని, ఎలాగా ప్రభువుని మనము సేవించాలి అనేది చాలా ప్రాముఖ్యమైనది. చూడండి, ఇప్పుడు మనం మొట్టమొదటి చదువుకొని మొదలు పెట్టాం. ఏంటి అది? కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. 2వ వచనం చదువుతున్నాను. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, అది అంటే ఎలా సేవించాలంట ఆయన్ని? ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. అది 1వ వచనం, 2వ వచనం, 11వ వచనం మనం చదువుకున్నాం. ఇందాక మనం వ్యక్తిత్వం అని అనుకున్నాం. మన వ్యక్తిత్వంతో దేవుణ్ణి మనం సేవించాలి. పూర్ణ వ్యక్తిత్వం అంటే ఇంకెక్కడ కూడా మనం దాచుకోకూడదు. మన మట్టుకు మనం దాచుకోవడానికి వీలు లేదు. సంపూర్ణముగా సజీవ యాగంగా ఆయనకి అప్పుడు మనం హత్తుకున్నట్టు. అప్పటి వరకు ఒకరితో సమాధానం లేకపోయినా, కోపతాపాలు ఉన్నా, ద్వేషం ఉన్నా, ప్రేమ లేకపోయినా, వాత్సల్యత లేకపోయినా, ద్వేషం ఉన్నా, అహంభావం ఉన్నా, ఏది ఉన్నప్పటికీ దేవునితో హత్తుకోలేం. అందుకే పూర్ణ వ్యక్తిత్వం, ఎంటుకు మొదలుకొని కాలు గోరు వరకు
దేవుడు మనకిచ్చిన అన్ని అవయవాలు, సంఘమైన శరీరము, ఆయన శిరస్సు. అక్కడి నుంచి ఆయన ఏమంటున్నాడంటే, నేను చెప్పిన రీతిగానే ఈ శరీరం అంతా సమర్పించుకోవాలి, ఈ సంఘమంతా, ఈ శరీరం అంతా. పూర్ణ వ్యక్తిత్వం, పూర్ణ వ్యక్తిత్వం, పూర్ణం. ఇంకెక్కడ మనం దాచుకోవడానికి వీలు లేదు. ఇప్పుడు మనం చూసుకుందాం. ఇక్కడ 3 విషయాలు. ఒకటో దాంట్లో ఏమని కనబడుతుందంటే, శరీరములను ఆయనకు, అలా జ్ఞాపకం ఉంచుకోండి. ఏంటండి? శరీరములను. తర్వాత రెండోది, నీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము. అంటే ఇక్కడ ఏముంది? ఇక్కడ శరీరాలు ఉంది, ఇంకోటి ఏమని ఉందండి? మనస్సు అని ఉంది. మూడోది ఏమనుంది? ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువును. మూడోది ఏముంది? ఆత్మ ఉంది. వ్యక్తి అంటే పరిపూర్ణ వ్యక్తిత్వం అనగానే శరీరం కనబడుతుంది, ప్రాణము కనబడుతుంది, ఆత్మ కనబడుతుంది. అయ్యో, శరీరం మనసు అన్నారు కదా, ప్రాణం అంటున్నారు ఏంటి అంటే, ఆ మనసే, ప్రాణం ఉంటేనే మనసు పనిచేస్తుంది. ఓకే, అయితే సంపూర్ణ వ్యక్తిత్వం అంటే ఏంటండి? శరీరము, ప్రాణము, ఆత్మ. అంటే ఈ శరీరంలో ఉన్నటువంటి వ్యక్తిత్వం 3 విధాలుగా కనబడుతుంది. ఒకటి శరీరం కనబడుతుంది, రెండవది ప్రాణం కనబడుతుంది, మనసు కనబడుతుంది, మూడవది దేవుడిచ్చిన ఆత్మ కనబడుతుంది. ఈ 3 కలుస్తేనే పూర్ణ వ్యక్తిత్వం. చూడండి, దీని తర్వాతే మీరు ఆ పేపర్కి విలువనిస్తారు. లేకపోతే ఆ పేపర్ మీకు అర్థం అవ్వలేదు. నేను మామూలుగా అరగంట ప్రార్థన చేసేయనండి మీరందరూ అనుకున్నారు, పాస్టర్ గారు అరగంట ఏంటి 2 గంటలు కూడా చేసాం పాస్టర్ గారు అని సమర్పించుకున్నారు. కానీ మీరు కానీ నేను కానీ పూర్ణ వ్యక్తిత్వంతో సమర్పించుకోలేదు. ఎందుకంటే అసలు విషయం తెలియదు కనుక. ఇప్పుడు వాక్యం మీరు వింటున్నారు గనక, వాక్యం దేవునిది గనక ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటున్నారు. నేను ఈ మాటలు మీకు చెప్పడానికి బుర్ర గోక్కుంటూ ధ్యానిస్తూ ఎలాగ వీరికి అర్థం అవుద్ది. నేను అర్థం చేసుకోవడం నాకు కష్టమైంది, అర్థం చేసుకున్నాను అనుకోండి. ఇప్పుడు మీకు ఎలాగ అర్థం కావాలి? అందుకే కదా నన్ను ఇక్కడ పెట్టాడు. మీకు అర్థం కాకపోతే నేను ఇక్కడ నుండి ప్రయోజనం లేదు దేవుని సేవకుడిగా. అంటే నా బాధ అంతా ఏంటి అంటే, నేను అర్థం చేసుకుని నడుస్తున్న విధానం మీకు అర్థమయ్యేలాగా ఆత్మదేవుని మీద ఆధారపడి సమయం ఉన్నప్పుడల్లా ఆత్మదేవుడా సహాయించే, ఆత్మదేవుడా సహాయించే, ఎలాగ నేను చెప్పాలి, ఎలాగ మా వారికి అవగాహన అవుద్ది. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇప్పుడు మనం ఆయన వాక్యం వింటూ ఉన్నాం, ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఓకే, ఇప్పుడు శరీరము అంటే ఇది మన శరీరం. ప్రాణం అంటే ప్రాణములో ప్రధాన భాగం మనస్సు. చెప్పండి, ప్రాణంలో ఏంటండి భాగం? శరీరం మనం పైకి కనబడుతూ ఉంది. రెండోది ఏంటంటే ప్రాణం. ప్రాణం అంటే మనస్సు, ఇదే ప్రధాన భాగం. తర్వాత ఇదంట నూతన పరచబడుట. ఇదేంటండి? నూతన పరచబడుట. అప్పుడేం జరుగుద్దంట? రూపాంతర జీవితం వస్తుందంట. యేసయ్య ట్రాన్స్ఫిగరేషన్ మీదకి వెళ్ళాడు, అంటే రూపాంతర కొండ మీదకి 3 తీసుకుని వెళ్ళాడు. రూపాంతరం ఏం చేసిందంట? ఆయన ముఖం దగదగదగా మెరిసిపోతూ ఉందంట. బట్టలన్నీ ఇంకా ఎవ్వరు కూడా ప్రపంచంలో అలా ఉతకదంట, అలాగ మెరిసిపోతూ ఉందంట. అంటే అప్పుడు వరకు ఉన్నటువంటి యేసయ్య వేరు, అప్పుడు యేసయ్య వేరు. మనలాంటి మనిషిగానే ఆయన వచ్చి మనకు బుద్ధి చెప్పడానికి, మనకు మార్గం చూపెట్టడానికి, దేవునితో మళ్ళా మనల్ని కలపడానికి దూరమైన మన బ్రతుకులను ఆయన వచ్చి మాదిరిగా చూపెడుతూ రూపాంతర కొండ మీదకి వెళ్ళి అక్కడ మోసే ఎలియాలు రావడం పరలోకంలాగా ఉందంట అక్కడ. అంటే రూపాంతర స్థితికి వెళ్లకుండా దేవుణ్ణి హత్తుకోలేము. ఎక్కడ మచ్చ కనబడడం లేదంట ఆయన వస్త్రాల్లో. ఏ చాకలి ఎంత చక్కగా రాశాడు, ఏ చాకలి ప్రపంచంలో అలా అంత తెల్లగా ఉతకలేడు. ఎంత స్పెషలిస్ట్ అయినా, ఎన్ని రకాల మిషన్లు పెట్టుకొని ఉతకాలనుకున్నా సరే, అటువంటి అది రూపాంతర స్థితి అంటే దేవునిలో. ఎప్పుడైతే ప్రభు రూపాంతరం పొందాడో, మోసే ఎలియాలు మాట్లాడే కాదు,
పరలోకం తెరవబడి తండ్రి మాట్లాడుతూ ఉన్నాడు. అది రూపాంతర స్థితి. మనస్సు మారి రూపాంతరం చెందుట. ప్రాణమనే మనసు మారకపోతే ఈ వ్యక్తిత్వం రూపాంతరం చెందదు. పాపంలాగే ఉంటది. చేతులు, కాళ్ళు, ముక్కు, నోరు, పెదవులు, నాలుక, కళ్ళు, చెవులు, ఆలోచనలు, తలంపులు అన్ని కూడా శరీర రీతిగానే వెళ్తూ ఉంటాయి, కానీ ఆత్మ నడిపింపులోనికి వెళ్ళవంట. అందుచేత మనస్సు మారి అంటే మన ప్రాణం, ప్రాణమా 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 నా యేసయ్యా, ప్రాణమా నా యేసయ్యా, ప్రాణమా 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 నా యేసయ్యా, ప్రాణమా 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 నా యేసయ్యా. ఆరాధన స్తుతియా ప్రాణమా 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 నా యేసయ్యా, ప్రాణమా నా యేసయ్యా, యేసయ్యా నా ప్రాణమా, యేసయ్యా నా ప్రాణమా, యేసయ్యా నా ప్రాణమా, యేసయ్యా నా ప్రాణమా. చేతులు మీదకు వ్యక్తిత్వం అంతటితో సజీవయాగంగా మన యొక్క శరీరాలను సమర్పించినప్పుడంట ఈ పాట మనం పాడుకుంటే ఎవరితో హత్తుకుంటామమ్మా? ఆకాశ మహాకాశాలతో ఎగురుతూ ఆయన సన్నిధిలో ఆనందించగలుగుతాం. లేకపోతే ఎంత గట్టిగా పాడినా, ఎంత మ్యూజిక్తో పాడినా, హృదయం అంతటితో పాడినా, వ్యక్తిత్వం అంతా సమర్పించకపోతే, సజీవయాగంగా మీ శరీరములను సజీవయాగంగా, పక్షుల్ని పశువుల్ని ఇచ్చి వచ్చి కానీ మనం ఎలా ఇవ్వగలం సజీవయాగంగా అని మనకు వస్తూ ఉంటది. వాక్యాన్ని ధ్యానించకపోతే అదే ఆలోచనలో ఉంటాం. హౌ ఇట్ ఈస్ పాసిబుల్, ఎలాగిది సాధ్యం అని అనుకుంటూ ఉంటాం. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, మనమంట శరీరమును సమర్పించుకోవడానికి మనస్సు అనే ప్రాణం యొక్క ప్రధాన భాగం నూతన పరచబడాలి. అది ఆఖరికి రూపాంతరం చెందాలి వ్యక్తిత్వం. అప్పుడు ఆత్మ అంట మండుతూ ఉంటుందంట. ఆత్మ ఎలా ఉంటుందమ్మా? ఆత్మ దేవుడా ఆత్మతో నిన్నే ఆరాధింతును, పరిశుద్ధాత్ముడా అగ్ని శక్తితో నన్ను నీ
నింపుము నీకై మండుచుండెదను ఆత్మదేవుడా ఆదరించుమా ఆత్మతో నిన్నే ఆరాధింతును పరిశుద్ధాత్ముడా అగ్నిశక్తితో నన్ను నింపుము నీకై మండుచుండెదను యెషయా పెదవులను కాచినాగ్ని నన్ను కాల్చుము కాల్చి శుద్ధి చేయుము యెషయా పెదవులను కాచినాగ్ని నన్ను కాల్చుము కాల్చి శుద్ధి చేయుము ప్రవచనములు నోట ప్రకటించుము ప్రవచనములు నోట ప్రకటించును ఆత్మదేవుడా ఆదరించుమా ఆత్మతో నిన్నే ఆరాధిస్తును పరిశుద్ధాత్ముడా అగ్నిశక్తితో నన్ను నింపుము నీకై మండుచుండెదను నన్ను నింపుము నీకై మండుచుండెదను హల్లెలూయా. ఎంత అద్భుతం. శరీరము సమర్పించుకోవడం అంటే ప్రాణానికి ప్రాముఖ్యమైనటువంటి మనస్సు మారాలి, రూపాంతరం చెందాలి, ఆత్మ మండుచూ ఉండాలి. అప్పుడు నువ్వు ప్రభువుతో హత్తుకుంటావు. వ్యక్తిత్వం పూర్తిగా సజీవ యాగంగా ఈ శరీరాలు మనస్సు మారి రూపాంతరము చెందాలి. అందుకే 12, 1, 2, 11 వచనాల్లో ఎంతో క్లియర్గా ఉంది. సో ప్రియమైనటువంటి వాళ్ళ 3 దినాలు మర్చిపోదాం, జస్ట్ ప్రార్థన చేశాం. కానీ నిజమైన ప్రార్థన ఈరోజు ఆదివారం అవగాహన చేసుకున్నాం గనక మళ్ళా ఆ పేపర్లు పట్టుకుందాం. డిసెంబర్ 31 వరకు ఆ పేపర్లు పట్టుకుందాం. 3 రోజులు ఉపవాస ప్రార్థనకు ముందు వరకు ఆ పేపర్లను పట్టుకుందాం. 2026 ఏదో 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 గొప్ప కార్యం అందరి జీవితాలలో, కుటుంబాలలో, వ్యక్తులలో, సంఘములో ఆయన కార్యం చేయబోతూ ఉన్నాడు. లేకపోతే ఆయన రాకడికి ఎత్తబడే గుంపులో మనం ఉండము. మన యొక్క డ్యూటీలు మండుచు ప్రకాశిస్తూ ఉండాలి. అది యోహాను జీవితం. మండుచు ప్రకాశిస్తున్నటువంటి దీపం అది. మనందరం అలాగుండాలని ఆ మాటలు రాయబడ్డాయి. మనందరం అలాగుండాలి. మండుచు ప్రకాశిస్తూ ఉన్నటువంటి దివిటీల వల్లే ఆగడానికి వీల్లేదు. ఆరిపోయింది, విడవబడ్డారు. ఆరిపోలేదు, వెలుగుతూ ఉంది, ఎత్తబడ్డారు. అది మర్చిపోవద్దు. సో ప్రియాతి ప్రియమైనటువంటి వాళ్ళరా, చాలా మంచిది. దేవుడు మీ అందరికీ అవగాహన అవుతుందని నేను నమ్ముతూ ఉన్నాను. అవగాహన అయిన వారు ఆమెను చెప్పండి. ఓకే. పరిశుద్ధాత్ముడు మన మధ్య కార్యం చేస్తున్నాడు. 2వ దానికి మనం వెళ్దాం. ఇది చాలా ప్రాముఖ్యమైనది. రూపాంతర స్థితి గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఎలాగ మనం సమర్పించుకొని ఫెయిల్యూర్ అయిపోతున్నాం. ఎక్కడ మనం సమర్పించుకున్నాం, రక్షణ పొందినప్పుడు సమర్పించుకున్నాం. అప్పుడప్పుడు వాక్యముతో కదుపుతూ ఉన్నప్పుడు ఉజ్జీవింపబడుతూ ఉన్నాం. కానీ ఫెయిల్యూర్ అవుతూనే వస్తూ ఉన్నాం. ఫెయిల్యూర్ అయిపోతూ ఉన్నాం. కానీ ఈసారి 2026కి ఫెయిల్యూర్తో మనం ఎంటర్ కాము. జయ జీవితంతో మనం ఎంటర్ కాబోతూ ఉన్నాం. ఇప్పుడు ఏంటండి మనకి జయ జీవితం. జయ జీవితం అనుభవించిన తరువాత మనల్ని మనం సమర్పించుకోవాలంట. చెప్పండి. అయితే మనం ఏం చేస్తున్నాం? జయ జీవితం అనుభవించకుండా సమర్పించుకుంటున్నాం. మనం జ్ఞాపకం చేసుకోండి. సంఘం ఈ విషయాలను జ్ఞాపకం చేసుకుంటే 2026 మామూలుగా ఉండదు.
మన కుటుంబాలు మండుతూ ఉంటాయి, వ్యక్తులు మండుతూ ఉంటాం, యవన బిడ్డలు మండుతూ ఉంటారు, స్త్రీలు మండుతూ ఉంటారు, భార్య భర్తలు మండుతూ ఉంటారు, తల్లిదండ్రులు మండుతూ ఉంటారు. ఈ రీతిగా నూతనమైనటువంటి కార్యం. జయ జీవితం పొందిన తర్వాత సమర్పించుకోవడం, ప్రతిష్ఠించుకోవడం వేరు. జయ జీవితం పొందకుండా మనల్ని మనం ప్రతిష్ఠించుకోకూడదు. అయితే ఇప్పటి వరకు మనం ఎలా ప్రతిష్ఠించుకున్నాం చెప్పండి? కరెక్ట్, చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏమన్నా జయ జీవితం పొందకుండా సమర్పించుకున్నాం. మీకు ఇది అర్థం కావాలని ఎంతో ప్రార్థన చేశాను. ప్రభువా, నువ్వు ఇచ్చిన సందేశం మాకు అర్థం అవ్వాలి కదా. అర్థం కాకపోతే ప్రసంగించుకొని నేను వెళ్ళిపోవాలో నేను వెళ్ళిపోవాలి, ప్రయోజనం లేదు. అలాగైతే మాకు ఇంతకీ సంఘం నీ రాకడికి ఎత్తబడే గుంపులో లేకపోతే, నీతో హత్తుకుని జీవించడం, ఆ యొక్క సేవించడం అనేది లేకపోతే ఎందుకు మా జీవితం? ఎందుకు ఈ యొక్క ఆత్మీయ బ్రతుకని అనుకుంటూ మమ్మల్ని మేము మోసం చేసుకోవాలి? ఇక్కడ జయ జీవితం మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అంత సమర్పణల గురించి, రూపాంతర స్థితి గురించి, మనసు మారడం గురించి చెప్పుకున్నాం కదండి. ఇవన్నీ జరిగితే ఏమవుద్దంట, ఆ మొదటిది ఎలాగ సేవించాలి అనేది శరీరం, ప్రాణం, ఆత్మ మూడు కలిపి సమర్పించుకుంటే సజీవ యాగంగా మన శరీరాలని సమర్పించుకున్నాం. అప్పుడు ఏం మొదలు కాబోతుందంట? జయ జీవితం. జయ జీవితం. జయ జీవితంతో మన జీవితాలు సమర్పించుకోవాలి. జయ జీవితం లేకుండా సమర్పించుకోకూడదు. ఇప్పటి వరకు రక్షణ పొందాం, సమర్పించుకున్నాం. జీవితం రక్షణ పొందిన వెంటనే సమర్పించుకున్నాం. ఇంకా నిలబడ్డామా? లేదు. మళ్ళా సమర్పించుకున్నాం. వాక్యం చేత మనం కదిలింపబడుతున్నప్పుడు. మరి జీవిస్తూ ఉన్నామా? లేదు. కారణం ఏంటి? జయ జీవితం కొరకు మన జీవితాలని సమర్పించుకోలేదు. జయ జీవితం పొందకుండా సమర్పించుకుంటున్నాం. ఇప్పుడు ఇంకొంచెం కిందకి వెళ్తే అప్పుడు మీకు ఇంకా అర్థం అవుద్ది. చాలా మంది రక్షణ తర్వాత ప్రతిష్ఠించుకుంటూ ఉంటారు. ప్రతిష్ఠించుకొని పడుతూ అబ్బా చాలా బాగా చెప్పారా మీరు. పడుతూ లెగుస్తూ, పడుతూ లెగుస్తూ, పడుతూ లెగుస్తూ ఉంటూనే ఉన్నాం. అది జయ జీవితమా? రక్షణ పొందినప్పుడు సమర్పించుకున్నాం. ఇది చేయను, అది చేయను, ఇంకా నా జీవితం ఇంతే. 6వ అధ్యాయం, రోమ 6వ అధ్యాయం చదివించేసి బాప్తిజం ఇచ్చిన తర్వాత, అమ్మ మీరు ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, బైబిల్ చదవాలి, ప్రార్థించాలి, సంఘానికి రావాలి, ప్రతిష్ఠ కోటకులకు రావాలి, అలా ఉండాలంటే అన్ని అలాగే ఊపుతూ పడుతూ లెగుస్తూ, పడుతూ లెగుస్తూ, జయ జీవితం లేని ప్రతిష్ట మనల్ని మనం సమర్పించుకోవడం, ప్రతిష్ఠించుకోవడం అది కరెక్ట్ అయింది కాదు అంటున్నాడు. ప్రభు మన కొరకే చనిపోయారు అని నమ్మాలి. ఏంటండి? ప్రభు మన కొరకే ఏ విషయంలో? పాపం విషయంలో. ఇప్పుడు జీవిస్తున్నారు ఆయన అంటే ఆయన ఎలా జీవిస్తున్నారు? ఇప్పుడు తండ్రి దగ్గర ఉన్నారు, పరిశుద్ధుడైన తండ్రి దగ్గర ఉన్నారు. మన గురించి ఆయన పాపమై చచ్చిపోయారు, కానీ ఆయన తిరిగి లేచారు, జీవిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆయన తిరిగి లేచిన జీవితం మనకు కావాలి. ఈ లోకంలో ఆయన చనిపోయిన వరకు చెప్పిన మాటలు వేరు, చెప్పినటువంటి జీవితం గురించి వేరు, సమర్పణ గురించి వేరు, కానీ చనిపోయి తిరిగి లేచారు ఆయన. మనము కూడా అందుకే ఎంతో చక్కగా 6వ అధ్యాయంలో ఎలాగైతే తండ్రి తన కుమారుడైన యేసును లేపాడో అలాగే మీరును కూడా తన కుమారుడైన యేసు ద్వారా మీరు కూడా లేపబడాలి అన్నాడు. ఆయన పరిశుద్ధుడుగా దేవుని దగ్గర కూర్చుంటూ ఆయన ఎంత ఏడ్చాడు ఆ సిలువలో. ఒక్క క్షణం తండ్రి మనందరి పాపాలు ఆయన మోస్తున్నాడు కనుక తప్పని విడిచిపెట్టాడు అంతే. ఎంత ఏడ్చాడు అంటే ఆ గెత్సేమనెలో ఏడ్డానికి కూడా కారణం అంతే, ఆ సిలువలో కూడా ప్రార్థన చేయడానికి కారణం అదే. అయ్యో నా చేయి నా తండ్రి విడిచిపెడుతున్నాడు. ఇటువంటి పరిశుద్ధ జీవితం జీవిస్తూ తండ్రితో గడుపుతూ అయ్యో ఆ మహిమను విడిచిపెట్టి లోకానికి వచ్చాను, వీళ్ళ కొరకు ఒక్క క్షణము నేను ఆ పరిశుద్ధ జీవితాన్ని వదిలిపెట్టేస్తూ ఉన్నాను. మన పాపాల కొరకు చనిపోయాడంతే, పాతి పెట్టబడ్డాడు అంటే ఎండ్ అయిపోయింది అక్కడికి. ఇప్పుడు తిరిగి లేచి ఉన్నాడు. తిరిగి లేచిన జీవితం మనకు కావాలి.
అది చాలా ప్రాముఖ్యం. ప్రభువు మన కొరకే చనిపోయి ఇప్పుడు జీవిస్తున్నారు. ఆ జీవితం మనకు కావాలి. వ్యక్తిత్వం అనేది చనిపోవాలి. ప్రభు ఎలాగైతే ఇప్పుడు జీవిస్తూ ఉన్నాడో అటువంటి వ్యక్తిత్వం మనకు కావాలి. శరీరం, ప్రాణం, ఆత్మ, ఈ మూడిటి విషయంలో మనం చూసాం. శరీరాన్ని మనం త్యాగం చేసేయాలి. అలాగే ఆ యొక్క మన యొక్క ప్రాణం అనే ఆ మనసు, ఇవన్నీ కూడా ప్రభు చేతిలో పెట్టించుకోవాలి. ఆత్మ మండుతూ ఉన్నప్పుడు ఏం చేస్తుందంట, ఇక్కడ ఈ యొక్క ప్రాణంతో ఏకీభవిస్తుందంట, మనసుతో. ఆత్మ మనసు ఏకీభవించి ఎవరిని చంపుతాయి? శరీరాన్ని చంపుతాయి. ఎప్పుడైతే శరీరం చంపబడిందో, ఆత్మ ప్రాణం దగ్గరికి వచ్చిందో, అప్పుడు ఈ మనస్సు, ఆ హృదయం, ఈ శరీరంలో ఉన్న ప్రతి అవయవం దేవునికి సమర్పించుకుంటాం. శరీరం చనిపోయింది పాప విషయంలో, ప్రభువు కూడా చనిపోయారు. ఇప్పుడు ఆయన జీవిస్తూ ఉన్నాడు. ఆ జీవితం మనకు కావాలి. అదే మరి రూపాంతర జీవితం. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, గనుక మనము ప్రతిష్ఠించుకోవాలి, మన జీవితాలని దేవునికి ప్రత్యేకంగా ప్రతిష్ఠించుకోవాలి. ఇప్పుడు మనం రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం చూడండి. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతుల్లో నుండి సజీవులం అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి, మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. చూడండమ్మా, చాలా జాగ్రత్తగా వినండి. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా లేక ఆయుధములుగా పాపమునకు అప్పగింపకుడి. అది ఏమంటున్నాడండి? మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగించవద్దు. మీ అవయవములు, అమ్మ అవయవాలు చెప్పండి. కళ్ళు, చెవులు, నోరు, పెదవులు, చేతులు, కాళ్ళు, ఆలోచనలు, తలంపులు, అన్నీ అని ముద్దుగా చెప్పండి. సో ఇవన్నీ అంట వ్యక్తిత్వం. ఇవన్నీ కూడా ఎలాగ ఉండాలి అంటే చూడండి, చాలా జాగ్రత్త. మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయిపోయి రెండోది, అయితే మృతులలో నుండి సజీవులం అనుకొని, మనమంట ఆ పాపముల విషయంలో ఆయనతో కూడా చనిపోయాం. అయితే మృతులలో నుండి సజీవులం అనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి, మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగింపుడి. ఇప్పుడు ఈ అవయవాలన్నీ కూడా చంపివేయబడాలి. అప్పుడు ఈ అవయవాలన్నీ ఎవరికి అప్పగించుకోవాలంట? దేవునికి అప్పగించుకోవాలంట. ఈ రిఫరెన్స్లన్నీ రాసి పెట్టుకోండి, ధ్యానం చేయండి. అప్పుడప్పుడు దేవుని చిత్తమైతే సెల్ లీడర్స్ ఈ యొక్క మన ఉపవాస ప్రార్థనల వరకు, కొత్త సంవత్సరం వరకు మిమ్మల్ని ప్రత్యేకంగా ఈ విషయాల్లో నడిపిస్తూ ఉంటారు. ఎందుకంటే 2026కి సజీవయాగంగా మన శరీరాలను సమర్పించుకోకపోతే దేవునితో హత్తుకునే భాగ్యం మనకుండదు. ఇయర్ ఆఫ్ గ్లోరీ మంది, గ్రేటర్ గ్లోరీ. ఇంకోటిది ఇయర్ ఆఫ్ కంప్లీట్నెస్. ఇంకోటి ఇయర్ ఆఫ్ డివైన్ కనెక్టివిటీ. ఇంకోటి ఇయర్ ఆఫ్ ఎక్స్పాన్షన్. ఆల్రెడీ మనం సందేశాలు తెలుసుకున్నాం. ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకోవాలి. మా పర్ల్ టీంలో ఈ మాటలన్నీ మేము చేసుకున్న తర్వాత ఒక్కొక్కరు ఫోన్లు చేసి, ఏదో ఇంతకాలం మనం మాట్లాడుకున్నాం కానీ ఇప్పుడు ఈసారి దేవుని యొక్క వాక్యం ద్వారా మేము పట్టబడ్డాం, ఇది మనందరం ధ్యానించుకోవాలి అనుకున్నాం అందరూ. ఎందుకంటే మనకు వాక్యం కావాలి, వాక్యమే మనల్ని సిద్ధపరచాలి. ఏదో జీవించాలి, ఏదో మాట్లాడాలి, వెళ్ళిపోవాలన్నట్టుగా మనం ఉండడానికి వీలు లేదు. ప్రభువుని హత్తుకునే జీవితం అంటే మామూలుది కాదు. మన అవయవములన్నిటిని కూడా పాపమునకు దాసులుగా ఉన్నాము గనుక వాటిని చంపివేయండి,
నీతి సాధనాలుగా ఆయనకు అప్పగించండి. ఈ యొక్క అవయవాలన్నీ ఆయనకు అప్పగించాలి అంటూ ఉన్నాడు. ఓకే, అది మొదటిది. జై జీవితముతో కూడినటువంటి జీవితాన్ని మనం ప్రభువుకు అప్పజెప్పుకుంటే అప్పుడు రూపాంతర స్థితి మనకు వస్తుంది. ఈ సబ్జెక్టులన్నీ నేను పక్కన పెట్టేసి, అంటే స్టడీ కాదు కదా ఇది, మీరు కొన్ని విషయాలు నేర్చుకోవాలని. మూడో విషయం, దేవుని కనికరములంటే ఏవి, దేవుని కరుణ అంటే ఏంటి. మూడోది ఏంటంటే దేవుని కనికరాల గురించి మనం నేర్చుకోవాలి. ఇంకా మీరు జాగ్రత్తగా వింటున్నారే, కరుణ. ఓకే, అంటే కనికరములేంటి, కరుణలేవి. ఇది మనకు ఎక్కడ కనబడుతుంది అంటే రోమా 1 నుండి 8 అధ్యాయాలు సిద్ధాంతపరంగా ఉన్నాయి. 8 తర్వాత మీరు 12కి వెళ్ళండి, ఎలాగ జీవించాలో మనకి తెలుస్తుంది. 1 నుంచి 8 వరకు సిద్ధాంతపరంగా మనం చదువుకుంటూ 8 తర్వాత డైరెక్ట్గా 12కి జంప్ అవ్వండి రోమాపత్రిక చదవడం మొదలు పెట్టినప్పుడు. అలాగని బైబిల్ 1 ఇయర్లో కంప్లీట్ చేయాలి, 31 రాత్రి అందరిని నించోబెట్టేస్తాను, అది మానకూడదు. అదే టైంలో అరగంట తీసుకోండి. ఈ సమయం రోజుకు ఒక అరగంట తీసుకున్న చాలా రోజులు ఉన్నాయి. జీవితాన్ని ప్రభువుతో హత్తుకునే జీవితం. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, 3-4 అధ్యాయాలు, అంటే రోమా 3-4 అధ్యాయాల్లో ఏముందంట, రక్తము పై ఉన్న విషయాలు, అంటే యేసు రక్తం పై ఉన్నవి. 5వ అధ్యాయం క్షమాపణ. 3-4 రక్తముపై ఉన్నాయి. 5వ అధ్యాయం క్షమాపణ మీద ఉంది. 6 నుంచి 8 అధ్యాయాలు, అంటే 6, 7, 8 అధ్యాయాలు సిలువ గురించి, సిలువ మీద గురించి, సిలువను గురించి రాయబడి ఉంది. 8 తర్వాత ఎక్కడికి జంప్ చేయాలి, 12 నుంచి 16 వరకు ఏంటది, ఎలాగ జీవించాలి అన్నటువంటిది. ఓకే, ఇప్పుడు మనం రక్తముపై అన్నాం కదా, 3-4 అధ్యాయాలు. రక్తముపై అంటే పాప క్షమాపణ. ఆ రక్తం యేసు రక్తం ఏం చెప్తుందండి, పాప క్షమాపణ. తర్వాత ఆ రక్తం ఏం చెప్తూ ఉందంటే క్షమాపణ. 5వ అధ్యాయం క్షమాపణ అన్నాం కదా, రక్తము చేత క్షమాపణ. చూడండి, చాలా జాగ్రత్తగా వినండి. రక్తంపై ఉన్నవి ఏంటంటే పాప క్షమాపణ కొరకు అని ఉన్నది. క్షమాపణ ఎలా ఉందంట, రక్తము చేత క్షమాపణ అంట. తర్వాత మీకు అర్థం అవుద్ది, ఆ మాటలు జ్ఞాపకం ఉంచుకుంటే ఇంటికి వెళ్ళి ధ్యానం చేసినప్పుడు అర్థం అవుద్ది. 6 నుంచి 8 అధ్యాయాలు సిలువపై, అంటే సిలువపై అని పొందిన ఇది అది అంటే ఏంటంటే ప్రాచీన పురుషుని సిలువ వేయుట. అంటే మన పాత స్వభావం, పాత జీవితం, ఈ ప్రాచీన పురుషుణ్ణి సిలువ వేయాడు. అదే కదా అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నాను. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, 3-4 అధ్యాయాలు రక్తంపై ఉన్నాయి, అంటే పాప క్షమాపణకై రక్తం గురించి మాట్లాడుకుంటాం. 5వ అధ్యాయంలో క్షమాపణ గురించి ఉంది, రక్తము చేతే మనకు క్షమాపణ కలుగుతుంది. 6 నుంచి 8 అధ్యాయాలు సిలువపై ప్రాచీన పురుషుని సిలువ వేయట గురించి 6 నుంచి. ఈ 3 తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలంటే, ఇప్పుడు ఈ పేపరు అంతా మనం చదువుకున్న తర్వాత ఈ 3 విషయాల తర్వాత అప్పుడు మనం జంప్ అయి 12 జీవించాలి. ఆ యొక్క జీవితం అక్కడ మనకి కనబడుతుంది. ఓకే, అంటే నిత్యత్వపు భూతకాలంలో దేవుని యొక్క సంకల్పం. చూడండి, ఆ మాట ఉందా మీకు, టీవీలో వచ్చిందా చూడండి. నిత్యత్వపు భూతకాలంలో దేవుని సంకల్పం. అరే పెద్ద పెట్టాలి, అంత చిన్నవి పెట్టారేటి, అందరికి కనబడుతుందా, నల్లగా పెట్టారు తెలుపులో, కొంచెం బాగా అది చేదు కాదు, అందరికీ జిగ్గు మన కనబడాలి.
నిత్యత్వపు భూతకాలములో దేవుని సంకల్పం. మీరు జాగ్రత్తగా వింటా ఉంటే నేను చెప్పిన మాటలు నెక్స్ట్ నేను మాట్లాడుతున్నప్పుడు అందులో మీకు జవాబు దొరుకుతుంది. అందుకు జాగ్రత్తగా వినండి. నిత్యత్వపు భూతకాలములో దేవుని యొక్క సంకల్పం ఏంటి? ఆ సంకల్పం అని అడగండి. లేకపోతే మీకు అర్థం కాదు, అలా పడుకుని పోతారు అందరూ. పడుకున్నారా? లేచున్నారా? ఒకసారి సైలెంట్గా కుడి చేయి మీదకెత్తండి, దించండి. దేవునికి స్తోత్రం. ఆయన ఏకైక కుమారునే కాక, అంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన ఏకైక కుమారునే కాక అనేక కుమారులను కలిగి ఉండాలని ఆయన ఆశ. ఎవరి ఆశ? చూడండి ఈ మాటకి చూడండి. నిత్యత్వపు భూతకాలంలో దేవుని సంకల్పం అంటే భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలు. అంటే భూతకాలంలోనే దేవుని యొక్క సంకల్పన. అంటే ఎప్పుడో సృష్టిలోనే మనల్ని ఎలాగ యేసులో చూశాడో సృష్టిలోనే ఆయన సంకల్పం ఏంటంట? నిత్యత్వపు భూతకాలంలో దేవుని సంకల్పం ఆయన ఏకైక కుమారుణ్ణే కాక అనేక కుమారులను కలిగి ఉండాలి అని ఆయన ఆశ, ఆయన యొక్క నిర్ణయం. ఇప్పుడు వచనానికి వెళ్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8:29. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. చూడండి, ఇందాక నేను చెప్పిన మాట ఈ వచనంలో మీకు కనబడుతోంది. జాగ్రత్తగా వినండి. ఆయనంట నాకు ఏకైక కుమారుడైనటువంటి యేసే కాదు, నాకు అనేక మంది కుమారులు కావాలి అనుకున్నాడంట దేవుడు. ఏకైక కుమారుడు యేసయ్య. అయితే దేవుడు అనుకున్నాడంట ఒక్కడేటి నాకు అనేక మంది కుమారులు కావాలి అనుకున్నాడంట. భూతకాలంలోనే అనుకున్నాడంట. సృష్టిలో మనల్ని ఎలాగైతే చూశాడో సృజింపు ముందు అప్పుడే ఒక సంకల్పం చేసుకున్నాడంట దేవుడు. ఆ సంకల్పం ఎక్కడ నెరవేర్చబడింది అంటే రోమీయులకు రాసిన పత్రిక 8:29లో ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగనట్లు, అంటే అన్నయ్యగా దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారు వారిని ముందుగా కుమారునితో ఏంటండి? సారూప్యం, సమరూపం. ఆయన బ్రతికేటువంటిదో మన బ్రతుకు అలాగే ఉండాలంట. యేసయ్య ఎలాగైతే బ్రతికాడో, ఇదిగో ఈ మనుష్యుడు అని పిలాతు సాక్ష్యం చెప్పాడో అటువంటి యేసయ్య బ్రతుకు మనము కలిగి ఉండాలి. అందుకే సజీవ యాగంగా మీ శరీరములను పక్షుల్ని ఇచ్చివచ్చు, జంతువుల్ని ఇచ్చివచ్చు. మనం ఎలా ఇచ్చుకుంటాం? కిందకి వెళ్ళినప్పుడు మీకు అర్థం అవుద్ది. ఓకే, ఇప్పుడు మత్తయి సువార్త 22:36 36-37. బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకైన నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది. చూడండి, బోధకుడు వచ్చి, ఒక ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చి, బోధకుడా ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. ముఖ్యమైన ఆజ్ఞ. అప్పుడు వెంటనే ప్రభు వారు అంటూ ఉన్నారు, అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోను, పూర్ణాత్మతోను, పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన యెహోవాను. చూసారా? పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో నీ దేవుడైన, అంటే ఇట్టి ఆజ్ఞను బట్టి మనం ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. ఎలాగ ఆయన్ని ప్రేమించాలి అంటే పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. అంటే ఇట్టి ఆజ్ఞను బట్టి మనం ఎప్పుడైనా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించామా? ముఖ్యమైన ఆజ్ఞట. నీ పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, తర్వాత పూర్ణ మనసుతో నీవు ఎప్పుడైనా కృతజ్ఞత కలిగి నిజంగా ఈ 3 విషయాలను బట్టి ప్రభువు సన్నిధిలో అంతలాగా నువ్వు ప్రార్థన చేసి నీ జీవితం సమర్పించుకున్నావా? పూర్ణమైనటువంటి హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణమైనటువంటి మనసుతో. చూడండి, ఇప్పుడు అసలు దానికి వస్తూ ఉన్నాం.
అంటే చివరికి ముగింపుకు వస్తూ ఉన్నాం, జాగ్రత్తగా వినండి, అప్పుడు మనకి ఈజీగా అర్థమవుద్ది. ప్రభు నీకు ఎవరినైనా ఇచ్చినప్పుడు, చెప్పండి, మీకెవరిని ఇచ్చాడు? అమ్మా చాలా బాగా చెప్పారు, వెరీ గుడ్, బహుమానం వద్దులండి. ఇప్పుడు తల్లిదండ్రుల్ని ఇచ్చాడు, భార్య భర్తల్ని ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. చూడండి, తల్లిదండ్రుల్ని, ఇంకా భార్య భర్తల్ని, ఇంకా పిల్లలను, ఇలాగా అన్నీ కూడా మనకి ఇచ్చాడు. ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తూ ఉన్నాం? తల్లిదండ్రులు మనకు కావాలి, భార్య భర్తలు మనకు కావాలనుకోవాలి, పిల్లలు మనకు కావాలనుకోవాలి, పిల్లలు తల్లిదండ్రులను కావాలనుకోవాలి, ఏమండి, ఇలాగా భార్యాభర్తలు పిల్లలు కావాలనుకోవాలి, ఇలాగ అన్నీ కూడా మనకి లింకులు ఉన్నాయి. కానీ మనకు కావాలి, మనకు కావాలి, మనకు కావాలి అనుకున్నాం. అబ్రహాంకి పిల్లలు లేరు, ఏమిచ్చాడు? పిల్లల్ని ఇచ్చాడు. ఇప్పుడు పిల్లడికి అబ్రహాంకి కావాలి. పిల్లడిని ఇవ్వగానే ఎన్నో విందులు చేశాడు, అద్భుతం, 25 సంవత్సరాలు ఓపిక పట్టాడు, నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఏమండి, దేవుడు ఇస్సాకునిచ్చాడు. ఇచ్చిన తర్వాత ఊరుకున్నాడే, ఏమన్నాడు? నీవు ప్రేమించిన కుమారుని నాకు ఇయ్యి అన్నాడు. ఇప్పుడు వరకు ప్రభు ఏమంటున్నాడు? నీ శరీరములను మీరు సజీవ యాగంగా సమర్పించుకోండి. అప్పుడు మనం ఏమనుకున్నాం? పక్షుల్ని ఇవ్వచ్చు, జంతువుల్ని ఇవ్వచ్చు, నన్నే నలగించుకుంటాం అనాలి. కానీ అబ్రహాంతో ప్రభు ఏమంటున్నాడు? నీ కుమారుని ఇయ్యు అనగానే కుమారుడు కావాలి. 25 సంవత్సరాలు ఓపిక పట్టాడు. తర్వాత ఇంకెన్నో విషయాలు. సారమ్మ గర్భం ఉడిగిపోయింది అంటే దాని కింద చాలా చాలా విషయాలు ఉన్నాయి. కానీ ఎలా సంభవించింది సారా కుమారుడు పుట్టడం? ఎన్నో అద్భుతాలు చేసి ఇచ్చిన కుమారుడు 12-14 సంవత్సరాలు వచ్చినప్పటికీ ఏమంటున్నాడు? నీ కుమారుడిని నాకు ఇయ్యు. కుమారుడిని తీసుకుని వెళ్ళి బలి ఇచ్చేసినట్టే బూడిదైపోయాడు ఇస్సాకు. ఎందుకంటే బలి ఇచ్చాడు, కత్తెత్తాడు. ప్రభువే ఆగమన్నాడు. కానీ ఏమని చేశాడు? ప్రభు ఎందుకు ఆగమన్నాడు? ఒక్క కుమారుని ఇవ్వడానికి నువ్వు వెనతీయలేదు అంటున్నాడు. అంటే సమర్పించినట్టే, బూడిదైపోయినట్టే. ఎందుకంటే నీవు నాకు ఇచ్చావు కుమారుని, మళ్ళా ఎలా అడుగుతున్నావు అని అనలేదు. నువ్వు ఇచ్చావు, నువ్వు కావాలన్నావు, ఇదిగో నా కుమారుణ్ణి ఇస్తూ ఉన్నాను. అందుకే విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఇంకా చెప్పుకొని వెళ్ళిపోతే మనకు సమయం అవుతుంది కనుక మళ్ళీ ఇంకా అది టైం ఎక్కువైపోద్ది. అబ్రహాము ఇస్సాకును బలిపీఠం మీద పెట్టవలసి వచ్చింది. మన విషయాలు, మన వ్యవహారాలు దేవుని చిత్తం వెదకాలి. దేవుని యొక్క నిర్ణయానికి మన జీవితాలు సమర్పించుకోవాలి. కానీ మనం అలా చేయడం లేదు. మనం ప్రేమించిన వారు, మనకు దేవుడు ఇచ్చిన ఆలోచన ప్రకారం మనకు కావాలనుకుంటున్నాం. కానీ దేవునికి సంపూర్ణ సజీవ యాగంగా మన దేహాలను అబ్రహాం అర్పించాడు. ఓకే, తర్వాత ఇప్పుడు దేవుని చిత్తం వెదకాలి. అది అబ్రహాము దేవుని చిత్తం నెరవేర్చాడు. చూడండి, జయ జీవితం అనే అనుభవంలోనికి వస్తే తప్ప, జయ జీవితం అనే అనుభవంలోనికి వస్తే తప్ప మనల్ని మనం అప్పగించుకోలేం. అబ్రహాం ఏం చేశాడు? జయ జీవితం పొందాడు గనక అన్ని సమర్పించుకున్నాడు. ఇచ్చాడు. ఆయన తీసుకోవాలనుకుంటున్నాడు, ఇచ్చేస్తాను, నాకేం తెలియదు అనుకున్నాడు. అంటే అబ్రహాము జయ జీవితం పొందాడు గనక ఆయన సమర్పణని ప్రభు ఎంతగానో మెచ్చుకొని మనందరికీ ఎగ్జాంపుల్గా అక్కడ ఉంచాడు.
జై జీవితం అంటే అనుకున్నాను కదా, జై జీవితం అంటే సంపూర్ణంగా మన వ్యక్తిత్వం అంతా కూడా దేవునికి మన అవయవాలన్నీ దేవునికి సమర్పించుకున్న తర్వాత ప్రతిష్ఠించుకోవాలి. ఏం చేయాలి? సమర్పించిన తర్వాత ప్రతిష్ఠించుకోవాలి. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే ప్రతిష్ఠించుకుంటూ ఉన్నాం, సమర్పించుకోవడం లేదు. సజీవ యాగంగా సమర్పించుకోమన్నాడు. అయితే మనం ఎలా సమర్పించుకుంటున్నాము అంటే జయ జీవితం లేకుండా ఈ అవయవాలన్నీ కూడా శరీరానుసారంగా జీవిస్తూ సమర్పించుకుంటూ ఉన్నాం. అబ్రహాం అయితే సంపూర్ణ సమర్పణ. దేవుడిమ్మన్నది కుమారుణ్ణే బలిచ్చేశాడు. అక్కడ ఆగిపోయాడు అని అనడానికి వీల్లేదు, బలిచ్చేశాడు ఆయన. ప్రభు అంటున్నాడు శరీరాన్ని మనుషుల్ని ఆయన బలి తీసుకోడు. అయితే ఎందుకు అడిగాడు అబ్రహాంని అంటే నాకంటే ఎక్కువ కుమారుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాడా? అబ్రహాముని నేను దీవిస్తున్నానంటే ఇశ్రాయేలు ప్రజలందరినీ దీవిస్తూ ఉన్నాను. అది అబ్రహాం అంటే వ్యక్తినే కాదు, నిన్ను నేను ఆశీర్వదిస్తాను నీవు అనేకులకు. అంటే దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులను మనం చూసినప్పుడు అబ్రహాం వాగ్దానం వారికే. అందుకే మనం వారి కొరకు ప్రార్థిస్తూ ఉండాలి, ఇశ్రాయేలీయుల కొరకు. అబ్రహాం అంటే వ్యక్తినే మనం తీసుకోకూడదు, దేవుని ప్రజలు. అందుకే అంటున్నాడు ఇశ్రాయేలీయుల కొరకు ప్రార్థించండి. దేవుడు ఏర్పాటు చేసుకున్న దేశం, ప్రజలు, ప్రపంచాన్ని టెక్నాలజీతో ఉండడానికి దేవుని ప్రజల జ్ఞానం ద్వారానే ప్రపంచం ఇంత ముందుకు వెళ్తూ ఉంది. అందుకే దేవుడు ఆ ప్రజల్ని ఎన్నుకున్నాడు. అందుచేత మనం ఇశ్రాయేలు కొరకు ప్రార్థించేవారిని ఏమంటున్నాడు దేవుడు? ఇశ్రాయేల్ కొరకు ప్రార్థించేవారిని ఏమంటున్నాడమ్మా? ఏరా కదా, అది ఎన్నో కీర్తనలో ఉంది తెలీదా? ఇశ్రాయేల్ కొరకు ప్రార్థన చేయండి, 122:6 అంట. ఆ మాట చదవండి. ఎవరైతే యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థిస్తారో, యెరూషలేమా నిన్ను ప్రేమించే వారు వర్ధిల్లుతారు. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, అబ్రహాము యొక్క ఆశీర్వాదం దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులకు కూడా మళ్ళా అక్కడికే దేవుడు రాబోతూ ఉన్నాడు. అదే కేంద్ర బిందువు అయిపోయింది ప్రపంచానికి. ఈ విషయాలన్నీ కూడా మనకు తెలుసు. కానీ ఇప్పుడు మనం జయ జీవితపు అనుభవంలోనికి వస్తే, ప్రభువుకు అప్పగించుకుంటే అప్పుడంట మన సమర్పణని దేవుడు దీవిస్తాడు, ఆయనతో హత్తుకునే కృప అనుగ్రహిస్తాడు. ఓకే, అందుకే నీ చిత్తము చేయుటకు నన్ను నేను సమర్పించుకొనుచు ఉన్నాను. అబ్రహాం ఏం చేశాడు? దేవుని చిత్తాన్ని తల ఒగ్గాడు. అందుకే దేవుడు అబ్రహాము గురించి, అబ్రహామును దీవిస్తాను, అనేకులకు దీవెనకరంగా చేస్తాను. చూడండి, ఆశీర్వాదాలైనా మనకొచ్చే శ్రమలైనా అప్పుడు మనం ఏం చేయాలి ఆశీర్వాదాలు వచ్చినా శ్రమలు వచ్చినా సజీవయాగంగా మన శరీరాలని సమర్పించుకోవాలి. శ్రమలు వచ్చినా, ఇప్పుడు ఎంతోమంది మరి క్రైస్తవులు ఏం చేస్తూ ఉన్నారు ఏంటమ్మది, వారి జీవితాలను ఎలా సమర్పించుకుంటున్నారు? రేపు చాలామంది చనిపోతున్నారు కదా ప్రభు కొరకు, వాళ్ళని ఏమంటారు? ఏమ్మా? హతసాక్షులు. శ్రమలు వచ్చినా వారి జీవితాలు సమర్పించుకున్నారు. ఏమైపోయారు? హతసాక్షులు అయిపోయారు. అంచేత ఆశీర్వాదాలు వచ్చినా సమర్పించుకోవాలి, శ్రమలు వచ్చినా సమర్పించుకోవాలి. రెండు ఏదొచ్చినా దేవుడు కొంతమందిని హతసాక్షులుగా తీసుకెళ్ళినప్పుడంట గొప్ప ఉజ్జీవాన్ని దేవుడు తీసుకొని వస్తాడంట. అలాగే ఆశీర్వాదాలు వచ్చినప్పుడు కూడా దేవుడు వారిని దీవిస్తాడంట, వారిని బట్టి దేవుని నామం కనపరచబడుద్దంట. రెండు కూడా క్రైస్తవులకి ఆశీర్వాదాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి. రెండు విషయాల్లో కూడా మనల్ని మనం అప్పచెప్పుకోవాలి. చూడండి, శరీరములను సమర్పించుకోమన్నాడు కానీ హృదయాన్ని సమర్పించుకో అని చెప్పి బైబిల్లో ఎక్కడైనా ఉందా? హృదయాన్ని సమర్పించుకోండి అని బైబిల్లో ఎక్కడైనా ఉందా? ఎక్కడా ఉండదు.
హృదయాన్ని సమర్పించుకోమని ఎక్కడ ఉండదు, కానీ శరీరాలను సమర్పించుకో. అది నీ హృదయం నాకిమ్ము, సమర్పించుకోవడం కాదు. అంటే సజీవయాగంగా మీ శరీరములను సమర్పించుకొనండి. అవయవాలన్నిటిని కూడా సమర్పించుకోవాలి. అందుచేత మనం అక్కడ కన్ఫ్యూజ్ అయ్యి హృదయాన్ని ఇచ్చాం కదా ప్రభువా, హృదయంలో ఉన్న పాపాలన్నీ పోయే, హృదయమే దేవాలయం కదా ప్రభువా అని చెప్పి మనం అనుకుంటున్నాం. కానీ ఈ శరీరం చంపబడాలి సజీవయాగంగా. అప్పుడు మన అవయవాలన్నీ సజీవయాగంగా దేవునికి ఇచ్చినట్టే. ఓన్లీ హృదయం ఇచ్చామనుకోండి, ఏం జరుగుతుంది? శరీరము ఇంకా నిలిచి ఉంటుంది. అందుకు చాలా జాగ్రత్తగా ఈ విషయాలను మనం అర్థం చేసుకుంటే దేవుడు సహాయం చేస్తాడు. 1 కొరింథీ 6:19 నేనే చదివేస్తాను, మనకన్నీ తెలిసిన వచనాలే. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, ఎవరిచ్చారండి దేహాన్ని? మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు. 20వ వచనం, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని గణపరుచుడి. ఒక ఆఫ్రికాలో ఒక పాప ఉంది, ఎప్పుడో మరి విన్నది. తన దగ్గర కానుకలు ఏమి లేవంట. కానుకలన్నీ సమర్పించుకుంటున్నారు అందరూ. ఆ పాప దగ్గరికి పళ్ళెం వచ్చింది. అంతకుముందు పళ్ళారు వాళ్ళు, అక్కడ పళ్ళెం తీసుకొని వచ్చారు. ఆ పాప అందంట, పళ్ళెం తీసుకొని వచ్చిన వ్యక్తిని కింద పెట్టండి అందంట. కింద పెట్టిన తర్వాత మోకాలేసి తన జీవితం సమర్పించుకుందంట. ఆ విషయం, ఆ గొప్ప ఉద్యమం వచ్చింది ఆ సంఘానికి. కానుకలు సమర్పించుకోవడం కాదు, ప్రభువా నన్ను నేను నీకు సమర్పించుకుంటూ ఉన్నాను. వాట్ ఏ గ్రేట్ థింగ్. అలాగ మన జీవితాలను ఆయనకు సమర్పించుకోవాలి. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, నీ చిత్తమునికే ప్రతిష్ఠించుకుంటాను, ప్రత్యేకించుకుంటాను. ప్రభువా నీ చిత్తానికే సమర్పించుకుంటాను, ప్రత్యేకించుకుంటాను. రోమా 6లో ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన మాట, చివరి మాట వినండి. రోమా 6వ అధ్యాయంలో మనం ఫుల్గా చదువుకుంటే ప్రతిష్ఠించుకొనుట అంటే నీతి ఫలము కొరకు మన జీవితాలను ప్రతిష్ఠించుకొనుట. అంటే ఇక్కడ ఒక అర్థం చేసుకోవాలి, స్వంత లాభం కొరకు. 6వ అధ్యాయంలో మన జీవితాలను సమర్పించుకోవడం వల్ల ఏమొస్తుందండి? నీతి ఫలం వస్తుంది. అంటే సొంత లాభం కొరకు. బాగా అర్థం చేసుకుంటే సమర్పించుకున్నాం 6వ అధ్యాయంలో. ఎందుకు సమర్పించుకున్నాం? నీతి ఫలము అనుభవించేలాగా చేసుకున్నాం. అది సొంత లాభం. అవునండి, పాపం ఒప్పుకున్నాను, ప్రభువు నన్ను నీతిమంతుడిగా చేశాడు అనుకుంటాం కదండి. ఆయన నమ్మినాం, ఆయన మనల్ని నీతిమంతులుగా చేసినాం. అంచేత ఆ మాట చెప్పినప్పుడు ఏంటంటే సొంత లాభం. ఏమి లాభం అండి? అది సొంత లాభం. ఈ మాట మీరు అర్థం చేసుకుంటే రాబోయే దినాల్లో మీ జీవితం ఎలా ప్రతిష్ఠించుకోవాలో దేవుడు చూస్తాడు. మనం ప్రేతావుల్లోకి వెళ్తూ ఉన్నాం, ఇక్కడ ఉంటున్నాం, ఇంటి దగ్గరికి వెళ్తూ ఉన్నాం, ప్రత్యేకంగా ప్రార్థనలు చేసుకుంటున్నాం, అన్నీ చేసుకుంటున్నాం. సమర్పణ లేని జీవితం, ప్రతిష్ఠించుకోలేని జీవితం, దేవుని చిత్తానుసారముగా సమర్పించుకోకపోవడం వల్ల ఎన్ని ప్రార్థనలు చేసినా ప్రయోజనం లేదు. ఎన్ని ప్రార్థనలు చేసినా. ఇప్పుడు సొంత లాభం ఏంటి? మనల్ని మనం ప్రతిష్ఠించుకోవడం ద్వారా ఏం జరిగిందండి? నీతి ఫలం వచ్చింది. అంటే అది మన సొంత లాభం కొరకు. రోమా 12లో, రోమా 6లో ఇది. కానీ మన జీవితం ఎక్కడి నుంచి మొదలవుతుంది? రోమా 12లో చూసినప్పుడు మన జీవితం సమర్పించుకోవడం ద్వారా దేవునికి లాభం. ఎవరికి లాభం అండి?
6వ అధ్యాయం నీతి ఫలం మనకి సొంతానికి లాభం, 12వ అధ్యాయం మన జీవితం సమర్పించుకోవడం ఎవరికి లాభం? ఇప్పటి వరకు 6వ అధ్యాయంలోనే ఉన్నాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి మనం? 12వ అధ్యాయంలోనికి వెళ్ళి మనం చూసుకున్నట్లయితే అసలైన జీవితం, దేవుడు కోరినటువంటి జీవితం, సజీవ యాగంగా మన యొక్క సుమారి రూపాంతర జీవితం కలిగినటువంటి జీవితాలుగా దేవుడు మనల్ని చెయ్యబోతూ ఉన్నాడు. ఇక మీదట ఆ ఆఖరి వచనం నేను చదివి ముగిస్తాను. ఆరాధనకు సిద్ధం ఉండి పిల్లలు. నీ రాజ్యము వచ్చు, మత్తయి 6:10, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. అంటే పరలోక చిత్తం ఇక్కడ మనకి నెరవేరబోతూ ఉంది. ఒక సోదరికి కల వచ్చింది. ఒక సోదరికి, అమ్మ మీరు అక్కడే కదా, ఓకే, సిద్ధంగా ఉండండి ఆరాధనకి. మగపిల్లలు కూడా వచ్చు ఆరాధనకి. ఇక్కడ ఏం జరుగుతుందంట, ఒక ఆవిడకి కళ వచ్చిందంట. తాళపు చెవులు చేతిలో పెట్టాడండి దేవుడు. ఏం పెట్టాడు? తెల్ల వస్త్రాలు కనబడుతున్నాయి, సైడ్ నుంచే కనబడుతున్నాయి. తాళం చెవులు పెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఆ తాళపు చెవులను చూసుకొని ప్రార్థించిందంట సోదరి, ప్రభువా ఏంటి తాళపు చెవులు? 2026లో దేవుడు మనకు ఇయర్ ఆఫ్ డివైన్ కనెక్టివిటీ, పరలోకపు తాళపు చెవులు పేతుడికి ఎలాగైతే ఇచ్చాడో, ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం తెలుసండి? దేవుని చిత్తం ఇప్పుడు వరకు మనం ఎక్కడి నుంచి అక్కడికి పంపిస్తూ ఉన్నాం, అడుగుతూ ఉన్నాం, ఇది అది ఇది అది అని. ప్రభు అంటున్నాడు, నో 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 2026 నేనేం చేయబోతున్నానో తెలుసా? పరలోకము నుండి నా చిత్తాలన్నీ ఎక్కడ నెరవేరబోతూ ఉన్నాయి. మీరేం చెయ్యాలి అంటే నన్ను అడిగి పొందుకోవడమే మీద నుంచి. అంటే దేవుని చిత్తానుసారముగా ఏది మనం అడిగినా అది మనకు దేవుడు అనుగ్రహించబోతూ ఉన్నాడు. ఆయన రాకడికి సిద్ధపడుతున్నటువంటి సంఘము, వ్యక్తిగతంగా కుటుంబ పరంగా సిద్ధపడుతున్న మనకి దేవుడు డివైన్ కనెక్టివిటీ ఇచ్చాడు. గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నాడు. ఆ పల్లెం మీద తన జీవితం అంతా బిడ్డ సమర్పించుకుంది. మనం కానుకలు సమర్పిస్తున్నామేమో, స్పెషల్ కానుకలు సమర్పిస్తున్నామేమో, ఇది అది కావాలని పాస్టర్ గారు అడుగుతా ఉంటే ఇస్తున్నారేమో. అవి కాదు, మీ హృదయం ఇచ్చేయడం కాదు. ఇంకా అన్నాడు, మీ యొక్క శరీరములను సజీవ యాగంగా, అంటే కేవలం హృదయం అని కాదు, కానీ మీద నుంచి కింద వరకు ప్రతి అవయవము ఆత్మ మండుతూ ఉండాలి. ప్రాణమైనటువంటి నీ మనస్సు సంపూర్ణంగా మనస్సు మారి రూపాంతరం చెందాలి. అప్పుడు ఈ రెండు కలిసి ఏం చేస్తాయంటే శరీరాన్ని త్యజిస్తాయి, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాయి. సో అందరూ లేచి నిలబడదాం. పిల్లలు ఆరాధన చేస్తూ ఉంటుండగా మనం ఓసారి మన జీవితాల్లో ప్రార్థన చేసుకుందాం. మన ఉపవాస ప్రార్థనలకు ముందుగానే మన జీవితాలు సమర్పించుకుందాం. వ్యక్తిత్వం అంతా కూడా దేవునికి అర్పిద్దాం, సమర్పించుకుందాం. దేవుడు గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నాడు. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం. ఇదిగో దేవా నా జీవితం,
శనైతి పరువాలువై తొలగినాను నీ పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు అందుకే దైకొను దేవా ఈ నా శేష జీవితం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. అలాగే చేతులు జోడించి శిరములు వంచి, ప్రభువా బుధవారం రాత్రి మొదలుకొని శనివారం రాత్రి వరకు నీ బిడ్డలమైన మేము నీవిచ్చిన పిలుపుతో నీవు మాట్లాడిన విధంగా సంఘమంతా కూడా నాయన ఎవరు విడవకుండా ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థించారు. ప్రార్థనాత్మను ప్రభువా నీవు అనుగ్రహించావు. 24 గంటలు ప్రార్థనలు జరిగాయి. ఇది చాలదు, నా వాత్సల్యం మీ మీద ఉంది, నన్ను ఎలాగ ప్రేమించాలని నేను కోరాను, పూర్ణమైనటువంటి హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో మమ్మల్ని మేము సమర్పించుకోవాలని నీవు తెలియజేశావు. ప్రభువా అటువంటి రీతిగా నిన్ను మేము ప్రేమిస్తున్నామా, అటువంటి సమర్పణ మాకుందా అని ఈరోజు మాతో మాట్లాడావు. సజీవ యాగంగా ఎలాగ సమర్పించుకోవాలని నువ్వు మాతో మాట్లాడావు. పక్షులు జంతువులు కదా బలి ఇవ్వబడతాయని, గాని అబ్రహామును నీవు కోరిన విధంగా ఒక్క కుమారుడు, ఏకైక కుమారుడు 25 సంవత్సరాల నిరీక్షణ తర్వాత నీ ప్రేమను బట్టి నాయన తనకిచ్చిన వాగ్దానం నెరవేర్చు. ఆ బిడ్డను కూడా నీవు కావాలన్నప్పుడు ఎంత చక్కగా నా తండ్రి, మీరు ఇక్కడ ఉండండి పనివారులారా, నేను నా కుమారుడు ఇద్దరం వస్తాం. ఎంత విశ్వాసముతో బలిపీఠం మీద పెట్టి కత్తెత్తావు, సమర్పించావు నీ కుమారుడిని. ఎంత అద్భుతం! మా తల్లిదండ్రులు, భార్య భర్తలు, పిల్లలు, మేమే ఒకరికొకరు కావాలనుకుంటూ ఉన్నాము, గాని నిన్ను కావాలని నీ చిత్తము నెరవేర్చడానికి అటువంటి సమర్పణ ఇప్పటి వరకు మా దగ్గర లేదయ్యా, ఒప్పుకుంటూ ఉన్నాం. ఇక మీదట మీ శరీరమును సజీవ యాగంగా రూపాంతర స్థితిలోనికి మీరు వెళ్ళాలి అని నువ్వు చెప్పిన మాటలు ఇప్పటి వరకు మేము విని ఉన్నాము నాయన. ఇప్పటి వరకు జై జీవితం లేకుండా జీవితాలను సమర్పించుకున్నాం, అటు ఇటుగానే ఉన్నాము, గాని సంపూర్ణ సమర్పణ లేదు. ఇప్పుడు సంపూర్ణ జై జీవితం, నీ వద్దన్నటువంటి పాప జీవితం, రోత జీవితం, ప్రాచీన స్వభావం వదిలిపెట్టకుండా సమర్పించుకోవద్దని నీవు చెప్పావు. మేము సమర్పించుకున్నాం, కానీ పాత స్వభావం, ప్రాచీన స్వభావం, ఇంకా శరీరంతోనే ప్రభువా మేము నడుస్తూ ఉన్నాం. 2026లో అడుగు పెట్టక మునుపు తండ్రి మా ప్రాచీన పురుషుడు పోవాలి, నూతనమైనటువంటి పురుషుడుగా మేము ఉండాలి. మా ప్రాచీనం ఇదిగో మా యొక్క నాయన శరీరం సజీవ యాగంగా వ్యక్తిత్వం అంతటితో మమ్మల్ని మేము సమర్పించేసుకొని ఇక మీదట మేము జీవించేది మా ప్రభువు కొరకు అన్న రీతిగా జయ జీవితంతో కూడిన సమర్పణ ప్రతిష్ఠత నీవు కోరుచూ ఉన్నావు. మా ప్రియులకు అర్థమైంది అనుకుంటూ ఉన్నాను. ఆత్మదేవుడా
అర్థం కాకపోతే రాబోయే దినాలను అర్థమైనట్లుగా మాట్లాడండి. సెల్ఫ్ ప్రేయర్స్ లో నీ యొక్క దాసుల మీద నీకు అభిషేకం నుంచి మాట్లాడండి. జై జీవితం అనగా 2026లో నాయన అటువంటి జై జీవితంతో అడుగు పెట్టి నీ రాకడికి సిద్ధపడుతూ అనేకులను సిద్ధపరుస్తూ లోకము కొరకు నీవు ఇచ్చి ఏర్పాటు చేసుకున్న ఇశ్రాయేలు ప్రజల కొరకు, లోకములో శాంతి కొరకు, అదే రీతిగా నాయన పాప పురుషుడు ప్రకటింపబడబోతూ ఉన్నాడు. గొప్ప నా తండ్రి సమాధానంతో కూడిన శాంతితో కూడిన సామ్రాజ్యం నేనే ఏర్పాటు చేస్తానన్న వాడు రాబోతూ ఉన్నాడు. అప్పుడు క్రైస్తవులైన మాకు, భక్తులైన వారికి కష్టాలే, శ్రమలే. ఆ టైంలో మేము నిలబడాలి అంటే మమ్మల్ని మేము సమర్పించుకుంటేనే గాని అటువంటి పరిస్థితుల్లో మేము నిలబడలేము. కృప దయచేయండి, కృప దయచేయండి. దూరంగా ఉన్న మా ప్రియులందరినీ జ్ఞాపకం చేసు. మాకు ఇచ్చినటువంటి నా తండ్రి ఈ గొప్ప అవకాశం, ఈ ఆత్మీయ నడిపింపు, దూరదేశంలో ఉన్న మా ప్రియులకు కూడా నా తండ్రి ఇదిగో నాయన లైవ్ ద్వారా వింటున్న వారు, లేకపోతే తర్వాత నాయన వాక్యం ఆలకించే వారితో నీవు వారందరితో మాట్లాడమని ప్రార్థిస్తాం. ఈ రోజు నాయన ఎందును బట్టి ఎవరు రాకపోయినప్పటికీ మాకు ఇచ్చిన ఈ ఆత్మీయత వారికి అందరికీ నీవు దయచే. మా పట్టణాన్ని, పట్టణంలో జరుగుతున్న సేవా కార్యక్రమాలను, ఆరాధనను, మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఎంతో మంది విశ్వాసం కొరకు నా తండ్రి హతసాక్షులైపోతూ ఉన్నారు, జైల్లో మగ్గుతూ ఉన్నారు. నా తండ్రి న్యాయము ఎక్కడ జరగడం లేదు. అటువంటి నీ బిడ్డలకి నాయన నీ గొప్ప విడుదలనివ్వండి. ఎంతమంది వారికి సహాయం చేస్తున్నారో వారితో నీ సన్నిధి ఉంచండి. గవర్నమెంట్ వారితో ఉంచండి, లాయర్లతో ఉంచండి, జడ్జిల్లో ఉంచండి. నా తండ్రి కోర్టుల్లో నీ న్యాయమును ఉంచండి. నీ బిడ్డలు అటువంటి పరిస్థితుల్లో ఉంటే వారందరికీ నా తండ్రి బెయిల్ ఇప్పించండి. మళ్ళా నీ సేవలో ముందుకు సాగడానికి కృప దయచేయండి. నాయన నీ బిడ్డల మీద మేము తిరిగి బయలుదేరి వెళ్తుండగా రాబోయే వారమంతా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. వారంలో జరగబోయే నా తండ్రి సెల్ ప్రేయర్స్, లేడీస్ మీటింగ్ నా తండ్రి ఘనముగా జరుగుటకు సహాయం చేయండి. ఎవరు నిర్లక్ష్యం చేయకుండా, స్త్రీల మీటింగ్ కూడా నాయన నిర్లక్ష్యం లేకుండా, ఉట్టిన ఇంట్లో కూర్చోకుండా, సమయం ఉన్నా సరే నా తండ్రి ఒకవేళ వారు రాలేకపోతున్నారేమో తీసుకురండి. ఇప్పుడు వాళ్ళ ప్రార్థనలు అవసరం, వారి కుటుంబాలకి ఆ ప్రార్థనలు అవసరం, సంఘానికి ఆ ప్రార్థన అవసరం, నీ సేవ కొరకు నాయన ప్రార్థన అవసరం. స్త్రీలను సమకూర్చండి. కన్నీరు విడవడానికి, మూలగడానికి, ఉపవసించడానికి, ప్రార్థించడానికి, పిల్లల కొరకు, కుటుంబాల కొరకు, సంఘం కొరకు ప్రార్థించడానికి స్త్రీలను నాయన లేపండి. కన్నీరు విడిచి మూలుగుచున్నటువంటి వారిని నా తండ్రి వారిని లేవనెత్తండి. నాయన ఉద్యోగాల్లో ఉన్న, వ్యాపారాల్లో ఉన్న, మేము ఏ పనుల్లో ఉన్నా నీకు ఇవ్వాల్సిన ప్రాముఖ్యత మేమందరం ఇవ్వడానికి కృప దయచేయండి. నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. మహిమను పొందండి. యేసు దివ్య నామమును బట్టి వేడుకొంచు ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే చేయం, శిలువ రక్తమే చేయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణమైన విజయం కలుగును. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించు. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువను. ఆమేన్. తొట్టిల్లకుండా కాపాడుటకు సర్వశక్తి కలిగిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుడు దివ్య సన్నిధి, సమాధానము కూడి ఉన్న మనకును, మన కుటుంబములకును, సార్వత్రిక సంఘమునకును తోడుగా ఉండి నడిపించి బలపరిచి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికి వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించుగాక.